ఆయనకే యుగ యుగముల వరకు పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి. పరిశుద్ధ జనమా పాడెదము క్రీస్తు ప్రభుని బట్టి. పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చును ఇలలో. పరిశుద్ధ దేవుని చిత్తమును నెరవేర్చుచు ఇలలో. నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదనెప్పుడు. నిరతము మహిమా స్తుతి ఘనత చెల్లించెదనెప్పుడు. యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమల మా ప్రణవ తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు. మీ సంకల్పాలు మారవు. యుగాలు ఎన్ని యుగాలైనా కూడా మీ సంకల్పాలు మారవు. ఆ సంకల్పాలు మాకు తెలియజేస్తురండి. మా పితరులు తెలియజేస్తూ వచ్చారు, ఇప్పుడు మాకు కూడా తెలియజేస్తురండి. మీ సన్నిధిలో మేము ఉంటున్నాము, మీరు మా మధ్యలో ఉంటున్నారు. మీరు మాట్లాడేటువంటి దేవుడివి, మీ స్వరమైన దేవుని యొక్క గ్రంథం, ఆ గ్రంథంలో నుంచి నాతో మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మతో నింపి ప్రార్థించే భారం దయచేసి ఈ విషయాల కొరకే ప్రార్థించాలో వాడు ఎన్నిక అవసరం ఇప్పుడు మనకు వచ్చి మనం వేడుకొని యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వచ్చున్నాం తండ్రి. ఆమేన్. కానీ మన యొక్క ప్రార్థన కొరకై నిర్గమకాలం ఇశ్రాయేలు యొక్క ప్రయాణాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం కదా. నిర్గమకాండము 24 అధ్యాయం. నిర్గమకాండము 24 అధ్యాయము మొదలు 11 వచనాలు మార్చి చదువుకున్నాం. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవు నా అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలు పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పినప్పుడు ప్రజలందరూ యెహోవా మాటలన్నిటిని ప్రకారం చేసినామని ఏక శబ్దంతో ఉత్తరం ఇచ్చింది. ఇశ్రాయేలీలో యవనస్తులను పంపగా వారు దానవాళ్ళు అర్పించి యెహోవాకు సమాధానములుగా కోడెలను వధించిరి. అది నిబంధన గ్రంథం తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చేసి చెప్పినవన్నీ చేస్తూ విధేయులు మరింతమని. తర్వాత మోషే అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలు పెద్దలలో 70 మందికి పోయి చూసి ఆయన ఇశ్రాయేలులోని ప్రధానులకు ఏ హానియూ చేయలేదు. వారు దేవుని చూసి అన్నపానం పుచ్చుకొని ప్రార్థన చేసుకున్నాం. దాని మా తండ్రి నమ్మకం దేవానికి స్తోత్రాలు. చదవని లేఖన భాగాలను మీరు ఆశీర్వదించి మాతో మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ మీ చేతిలో పెడుతున్నాము.
ఆ రొట్టెని విరిచి మాకు దయచేయమని వేడుకుంటుంది. ఈ ఆహారం ద్వారా నువ్వు ఎలాగ ప్రార్థించాలో అనుభవం నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తాం. యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం ఇక్కడ గమనిస్తే ఇశ్రాయేలులు వారి ప్రయాణంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ముందుగా వెళుతూ వారి మార్గాలను సరళం చేస్తూ వారు అడిగినది ఇస్తూ వారిని ఆశీర్వదిస్తూ వచ్చిన విషయాలు మనము ధ్యానిస్తూ వస్తూ ఉంటున్నాం. ఇప్పుడు కూడా 24వ అధ్యాయంలో అదే విషయాలు కొన్ని మనం చూడబోతుంటున్నాము. మన ప్రార్థన కొరకై ఆ తర్వాత మన ప్రార్థనకు వెళ్ళిపోతాం. ఇక్కడ దేవుని ప్రత్యక్షత రావాలి అన్నప్పుడు ప్రభు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు. ఆ స్థలం ఏంటంటే ఒక కొండ. ఆ కొండ మీదకి మరి మోషే వెళ్ళాడు. 18వ వచనం అంటాడు, అప్పుడు మోషే మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే కొండ మీద రేయింబగడు 40 దినాలు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక స్థలాన్ని కోరుకున్నాడు. తను ప్రత్యక్షమయ్యే స్థలము, తను మాట్లాడడానికి మరి యోగ్యమైనటువంటి స్థలము, అర్హమైనటువంటి స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఎంత తేడా ఉన్నదో ఒకసారి ఆలోచించండి. ఆ రోజుల్లో దేవుని చూడాలన్నా దేవునితో మాట్లాడాలన్నా ప్రత్యేకమైన స్థలానికి పోవాలా, ఒక ప్రత్యేకమైన విధానంలో సిద్ధపడాలా, ఒక ప్రత్యేకమైన విధానంలో ఆయన సాగిలపడాలా, అప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షత కనబడతాయి. కానీ కొత్త నిబంధనలకు వచ్చేకి ఎంత సామాన్యంగా ప్రభు చెప్పాడంటే, ఏలనగా 2-3 నా నామను ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాయి. ఎంత తేడా ఉన్నదో చూడండి. పాత నిబంధనకి కొత్త నిబంధనకి ఎంత తేడా ఉన్నదో చూడండి. అంటే దాని అర్థం ఏంటంటే, మన విశ్వాసం ఏంటంటే ఎప్పుడైతే మనము ఆ యొక్క మందిరంలోకి వచ్చామో మన మధ్యలో ఎవరు ఉన్నారని మనం తెలుసుకోవాలి. దేవుడే ఉన్నాడు. కాబట్టి ఆయన మన కళ్ళకు కనబడకపోయినప్పటికీ మనం ఉన్నాడు అనే విశ్వాసము ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటే వారు భయం కలిగి ఉంటారు. ఆయన సన్నిధిలో ఎలాగా కూర్చోవాలా, ఎలాగా మాట్లాడాలా, ఏమి చేయాలా, ఎప్పుడు రావాలా, ఇలాంటివన్నీ కూడా ఆ దైవ భయం కలిగి రావాలన్నప్పుడు ఆయన ఉన్నాడు అనే స్థాయిలో వాళ్ళు ఎదగాలన్నమాట. అంటే వారు దానికి నమ్మలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటంటే ఆయన చెప్పిన మాట మీద వాడికి విశ్వాసం లేదు. నేను వారి మధ్యలో ఉంటాను, 2-3 కూడితే వారి మధ్యలో ఉంటానని చెప్పిన మాట మీద వాళ్ళకి విశ్వాసం లేదు. కాబట్టి వారు అశ్రద్ధ చేస్తుంటున్నారు. అందుకని ప్రియమైన సోదరులారా, మన మధ్యలో మన ప్రభు ఉంటాడు. ఆనాడు దేవుడు వారి ప్రత్యక్షం కావాలంటే ఎన్ని నిబంధనలు పెట్టినారో చూడండి. ఆ నిబంధనలన్నీ కూడా మనం ఈరోజు చేయగలమా? చేయలేము. కానీ కొన్నిటిని మాత్రం మనం చేయగలము. అప్పుడే మనకు ఆ దర్శనం అనేది, ఆ స్వరం అనేది మనం చూడగలం. ఇక్కడ చూడండి, మొట్టమొదటి విషయాన్ని మనం చూస్తే, ఇప్పుడు మరియు ఆయన మోషేతో ఇట్లా నేను నీవును అహరోను నాదాబు అబీహు ఇశ్రాయేలులో పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరముగా సాగిలపడి. కాబట్టి ఇప్పుడు అక్కడికి వెళితే ఆ కొండ మీదకి నువ్వు రావాలి, కొంతమందిని తీసుకొని రావాలి అని అన్నారు. ఒక్కడే రమ్మని చెప్పలా. అందుకనే మరి ఒక క్రొత్త విషయం చెప్తున్నాను వినండి. క్రొత్త నిబంధనలో ప్రభువు యేసుక్రీస్తు ఒక్కడే కాదు, ఆయన ఎప్పుడు కూడా 10 మంది శిష్యులను వెంట పెట్టుకొని వెళ్తూ ఉండేవాడు. ఏ పని చేయాలన్నా, ఆహారం పెట్టాలన్నా, ఒక అద్భుతం చేయాలన్నా, ఏ కార్యం చేయాలన్నా వారిని వెంట పెట్టుకొని పోతుండేవాడు. మరి అందుకని ఇక్కడ ఏం చెప్తుందంటే, మీరు ఒంటరిగా కాదు, ఒక 70 మంది పెద్దలు పెట్టుకో, ఇంకా కొంతమంది బాధ్యత గల సహోదరులకు పెట్టుకో, మీరందరూ రండి నా సన్నిధికి అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఒంటరిగానే కాదు, మనతో పాటు కొంతమంది తీసుకొని రావాలి. మనకు 70 మంది పెద్దలు లేకపోవచ్చు, కానీ మనము మన కుటుంబముగా, లేక మనకు తెలిసినటువంటి నామకార్థమైన క్రైస్తవులైనా సరే,
లేక కొంతమంది మరి అన్యులైన దేవుని వాక్యాన్ని వినటానికి అవకాశం ఉన్నవారు, శ్రద్ధ చూపించేవారు, వారిని కూడా తీసుకొని దేవుని సన్నిధికి రావాలి. అప్పుడు మనకి మేలు జరుగుతుంది, వాళ్ళకి మేలు జరుగుతుంది. చూడండి, ఆ యొక్క విధానంలో ప్రభు వారితో ప్రత్యక్షం కాకమునుపు, వారితో మాట్లాడమనుపు ఎలాగా ఆ దినాలు ఉన్న ఒక్కసారి చూడండి. తర్వాత ఇంకొక విషయం మనం గమనించినట్లయితే, దూరంకి వచ్చేసేమన్నాడు, సాగిలపడమని, నిలబడమని చెప్పలా, కూర్చోమని చెప్పలా, సాగిలపడమని చెప్పాడు. అంటే దీని అర్థం ఏంటి? చాలాసార్లు చెప్తాను సాగిలపడం అంటే అర్థం అనేది కూడా. సాగిలపడడం అంటే ఏంటంటే మనం ప్రభుకి అర్పించుకోవాలి. మన చేతులు కానీ, మన కాళ్ళు కానీ, మన పాదాలు కానీ, మన సమస్తము కూడా ప్రభుకి ఏం చేయాలి చెప్పండి? అర్పించుకోవాలి. కానీ మా ప్రియమైన సోదరుడా, ఇక్కడ రహస్యం ఏంటంటే, దేవుని యొక్క స్వరం వెనక మనకు, దేవుని దర్శనము మరి వాళ్ళు చూడక మనకు, వారు చేయవలసిన పని ఏంటంటే, ఒంటరిగా కాదు కానీ మీరు కొందరుగా వచ్చి ఆ కొండని ఎక్కి ఆ తర్వాత ఏం చేయాలంటే మీరు సాగిలపడాలా. కాబట్టి ఈ యొక్క విధానంలో పాత నిబంధన కాలంలో ప్రభు యొక్క ప్రత్యక్షత ఉన్నది. పాత నిబంధన కాలంలో ప్రభు యొక్క ప్రత్యక్షత. అయితే అంత కఠినమైన నియమాలు మన ప్రభు పెట్టాలి. ప్రభు మన కొత్త నిబంధనలో ఎంత సామాన్యమైన నియమాలు పెట్టాడు. మీరు కొండెక్కి అక్కడికి రండి, నేను అక్కడికి వస్తానని ప్రభు మనకి చెప్పలేదు. లేదా అరణ్యంలోకి రండి, నేను అక్కడికి వస్తానని ప్రభు మనకు చెప్పలేదు. ఆయన రెండు మనకి ఇచ్చాడు. ఏమిటి ఇచ్చాడంటే, మొట్టమొదటిగా నీవే ఆయనకు ఆలయం. రెండవదిగా అలాంటి వారు ఒక స్థలంలో కూడుకోవడము రెండవ ఆలయం. వారి మధ్యలో నేను ఉంటాను అని అన్నాడు. పాత నిబంధన కాలం అయితే నువ్వు కొండెక్కాల్సిందే, 70 మంది పెద్దలతో కలిసి అక్కడ వెళ్ళాల్సిందే, మీరు సాగిలపడాల్సిందే, ఎన్నో నియమాలు పెట్టారు. చూడండి అక్కడ. ఆ రోజుల్లో దైవ ప్రత్యక్ష ఎంత కఠినమైన విషయము, ఈ రోజుల్లో దైవ ప్రత్యక్ష ఎంత సులభమైనటువంటి విషయం. అందుకని ప్రియులారా, మీరు కొండ ఎక్కిన తర్వాత మీరేం చేయాలంటే సాగిలపడటం నేర్చుకోవాలి. అంటే ఏం చేయాలి? మొట్టమొదటిగా మనము ప్రభుకి అర్పించుకోవాలి. ప్రార్థన చేయకముందు, ఆరాధన చేయకమునుపు, పరిచర్య చేయకమునుపు, ఏది మనం చేయకమునుపు కూడా మనం ఏం చేయాలంటే, ప్రభువా నన్ను నేను పూర్తిగా నీకు అర్పించుకుంటున్నాను. నా చేతులు, నా కాళ్ళు, నా శరీరము సమస్తం నీకు అర్పించుకుంటున్నాను. చూసా, అది చూస్తాడు ప్రభు. ఆ తగ్గింపు చూస్తాడు. ఓహో, ఇంతగా తగ్గించుకుంటున్నారా, మరి నేను తప్పనిసరిగా వారి కొరకు వెళ్ళాల్సిందే, వాళ్ళని ఆశీర్వదించాల్సిందే, వారికి కావాల్సిన ప్రతి నేను ఇవ్వాల్సిందే. ప్రియమైన సోదరులారా, అందుకనే అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం ఏంటంటే, మోషే కొండెక్కడము కాకుండా మోషేతో పాటు 70 మంది పెద్దలు, వారితో పాటు బాధ్యత కలిగినటువంటి ఒక యాజకులు 9 అందరూ కలిసి దేవుని సన్నిధికి వెళుతూ వస్తున్నారు. ప్రార్థన కూడి కంటే రహస్యం అది. ప్రార్థన కూడికి ఉండే రహస్యము దైవ సేవకులు ఉండాలా. రెండవదిగా పరిచర్య చేసేటటువంటి సహోదరులు, బాధ్యత కలిగినటువంటి సహోదరులు ఉండాలా. బాధ్యత కలిగిన సహోదరులు ఉండాలా. వారితో పాటు సంఘము ఉండాలా. అప్పుడు వారి మధ్యలోకి వచ్చి దేవుడు వారికి ఏమి ఇవ్వాలో, వారు ఏమి అడగబోతున్నారో, వారికి ఏమి ఇవ్వాలో అనుకుంటున్నాడో అది ఇస్తాడు పిల్లలు. అందుకనే ఇశ్రాయేలు యొక్క ప్రయాణం గురించి మనం ధ్యానిస్తున్నాం కదా. నేను నీకంటే ముందుగా వెళతానని చెప్పే మాటను మనము ప్రార్థనలో ధ్యానిస్తూ వస్తున్నాము. జనవరి అంతా పూర్తి చేసాము, ఫిబ్రవరి కూడా పూర్తి అయిపోతుంది. ఇంకా చాలా సత్యాలు నేర్చుకుంటారు. ఇక్కడ చూడండి, అక్కడ వారు సాగిలపడిన తర్వాత ఇక్కడ మనం గమనించిన ఒక మాట కనబడుతుంటున్నది. 3వ వచనం అంటున్నాడు, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ, విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. మోషే వచ్చి ఎక్కడి నుంచి వచ్చాడు? మోషే కొండ పైకి వెళ్ళాడు.
ప్రజలు ఎక్కడ ఉన్నారు? కాబట్టి ఈ స్థాయిని దైవ సేవకులైన వారు మేము నేర్చుకోవాలి. ఈ స్థాయిని దైవ సేవకులైనటువంటి మేము నేర్చుకోవాలి. 70 మంది మరి పెద్దలు కొండ మధ్యలో ఉంటారు. కొండ క్రింద ఇశ్రాయేలు జనాంగం ఉంటారు. ఆ కొండ పైన మోషే ఉంటాడు. ఎందుకని ఈ యొక్క మరి ఇలాగ చెప్పాడు అంటే, ఎవరి యొక్క ఆత్మీయ స్థాయిని బట్టి ప్రభు వారికి అలాంటి యొక్క పరిచర్య ధర్మము అప్పగిస్తారు. ఎవరి ఆత్మీయ స్థాయిని బట్టి, ఇప్పుడు మోషేకున్నంత పరిశుద్ధత పెద్దలకు ఉండదు. ఎందుకంటే వాళ్ళకి అనేకమైనటువంటి బాధ్యతలు ఉంటాయి. లోకములు అనేకమైన స్థలాలకు వెళ్ళాలి, అనేకమైన పనులు చేయాలి. కానీ దైవజనుడైనటువంటి మోషే ఎప్పుడు దేవుని సన్నిధిలో మాత్రమే ఉంటాడు. దైవ కార్యాల గురించి ఆలోచన చేస్తాడు, దేవుని బిడ్డల గురించి ఆలోచన చేస్తాడు. అందుకనే ఆయన కాస్త ఇక ఇశ్రాయేలు అంటే ఇక వాళ్ళకి వదిలేస్తే సాయంకాలం దాకా అనేకమైన పనులు చేసుకోవాలి, తప్పదు మరి. కాబట్టి వారి పరిశుద్ధత వేరు, 70 మంది పరిశుద్ధత వేరు, మోషే పరిశుద్ధత వేరు. అందుకని సంఘం యొక్క క్రమాన్ని ఈ రకంగా కానీ ఏ సంఘం అయితే అనుసరిస్తారో ఆ సంఘములో దేవుడు ఖచ్చితంగా ఉంటాడు, ఖచ్చితంగా ఆయన పని ఆయన జరిగిస్తాడు. అయితే నేటి దినాల్లో ఇదంతా కూడా క్రమం ఉండదు, అక్రమమే. దైవ సేవకుల యొక్క స్థానం తన మర్చిపోతాడు, పెద్దలు వారి స్థానాలు వారు మర్చిపోతారు, మరి ఉన్నటువంటి ఒక విశ్వాసం వీరి స్థానాలు వీరు మర్చిపోతారు. అంటే నాకు అర్థం ఏంటంటే, ఎవరి స్థానంలో వారు ఉండడం అనేది దేవుని యొక్క చిత్తము. అలాంటి వారిని దేవుడు తప్పనిసరిగా నిన్ను విడువను, ఎడబాయను, నీతోనే ఉంటాను, నీకు ముందుగా వెళతానని చెప్పే మాట నెరవేరుతుంది. అందుకని ప్రియులారా, ఇక్కడున్న మాట, మోషే అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభు ఏం చేశారంటే చెప్పవలసినన్నీ కూడా మోషేకు చెప్పాడు. మోషేకు చెప్పాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకున్నాడు. మోషేకు చెప్తే మోషే వచ్చి ప్రజలకు చెప్పాడు. ఇది దైవక్రమం. అంటే మోషేకి ఎందుకు చెప్పాడు? మరి ఆయనతో పాటు 4 ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పొచ్చు కదా. లేకపోతే 70 మంది ఉన్నారు, వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఎందుకంటే దేవుడు ఎవరినైతే పిలిచాడో, తన సేవకుడికి ఎవరినైతే ప్రత్యేకపరుచుకున్నాడో, తన హృదయంలో అంతా చెప్తూనే వస్తూ ఉంటాడు. ఆ సేవకుడు అవిధేయుడు అయిపోయి, లోకానుసారం అయిపోయి, శరీరానుసారం అయిపోయి, మరి దైవ భయమైనటువంటి మరి సేవకులు ఉన్నప్పుడు ప్రభు వారితో కూడా మాట్లాడడానికి ఇష్టపడదు. అందుకని దైవ గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలు మనకు తెలియాలి అన్నప్పుడు, ఎలాగ తెలియాలి అన్నప్పుడు ఆయన సన్నిధిలో మనం ఉండడం ద్వారా, ఆయన సన్నిధిలో మనం మోకరించి ప్రభు సన్నిధికి కనిపెట్టడం ద్వారా, ప్రార్థించడం ద్వారా ఆయన మనసులో ఉన్నదంతా మనకు చెప్తాడు. సరే, ఇక్కడ ఏంటంటే ఇశ్రాయేలు జనాంగానంతరికి కావాల్సినది మోషేకు చెప్తున్నాడు అక్కడ. కానీ ఈ రోజుల్లో కృత నిబంధనలు నీకే ఆ లక్షణాలు ఉంటే ప్రభు నీతోనే మాట్లాడతాడు. నీకు కావాల్సినటువంటిది, గృహానికి కావాల్సినటువంటిది, నీ వ్యక్తిగతమైన విషయాలన్నిటికీ ప్రభు నీతోనే మాట్లాడతాడు, నీతోనే చెప్తాడు. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన సన్నిధిలో ఉండడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలో ఉండడం నేర్చుకోవడం అనేది చాలా ప్రత్యేకమైన విషయం. ఆయన సన్నిధి అంటే సామాన్యం కాదండి. మనం అనుకుంటాం కానీ ఆయన సన్నిధి అనుకుంటాం కానీ, ఆయన సన్నిధి అంటే అక్కడ ప్రభు ఉన్నప్పుడు ఆయనతో పాటు కొన్ని వందల వేల దేవదూతలు ఉంటారు ఆయన చుట్టూ, కానీ కనబడరు. దేవుడు ఎక్కడైతే ఉంటాడో ఆయన చుట్టూ కొన్ని వందల దేవదూతలు ఉంటారు, అయితే మనకు కనబడరు. ఎందుకు కనబడరు మనకంటే వారు మహిమా శరీరాలు, మన మానవ శరీరాలు. కానీ మనం చేసేవన్నీ చూస్తూనేమంటారు. ఇది దేవుని యొక్క వాక్య సత్యము. అందుకనే గొప్ప దైవజనులైనటువంటి సౌద సుందర్ గారు, భగత్ సింగ్ గారు లాంటి వారు గొప్ప దైవజనులు ఈ అనుభవాలు వారు పొందారు. వారు ప్రార్థించినప్పుడు ఇలాంటి అనుభవాలు పొందారు. ఒకసారి సౌద సుందర్ గారు ఒక గుహలో ఉండి ప్రార్థన చేస్తుంటున్నారు. ఆ గుహలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. బయట చాలా శబ్దాలు వచ్చేస్తున్నాయి. ఏమిటి శబ్దాలు అని చెప్పేసి
ప్రార్థన ఆఫ్ చేసి బయటకు వచ్చేస్తే ఆ గుహ అంతా కూడా రెక్కలతో ఎగురుతున్నటువంటి కొన్ని వందల దేవదూతలందరూ కూడా ఎగురుతూ ఉంటున్నారు. ఆ గుహ చుట్టూ ఎగురుతూ ఉంటున్నారు. సాధు సుదర్శన్ గారు అనుభవం ఇది నేను చెప్పేది. పంజాబ్లో ఆయన పుట్టాడు, మనకు తెలుసు, బైబిల్ చించేసినటువంటి ఆయన. కాబట్టి ప్రియులారా, ఆయన సన్నిధిలోకి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు ఆయనే రాదు, ఆయనతో పాటు దేవదూతలు కూడా ఆ ప్రాంతం అంతా తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఏం జరుగుతున్నది? నా సన్నిధికి వచ్చిన బిడ్డలు ఎలాంటి మనసుతో వచ్చారు, ఎవరే ఆలోచనతో వచ్చారు, ఎవరే ఉద్దేశంతో వచ్చారు, ఎవరే భారంతో వచ్చారు, లేక నామకార్థంగా వచ్చారా, లేక బలవంతంగా వచ్చారా, లేక ఒక ఆచారయుక్తంగా వచ్చారా, అవన్నిటినీ గమనిస్తాడు ప్రభు. అందుకని ఆయన సన్నిధి అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన సన్నిధి రావడం అంటే ఆయన దూతలతో వస్తాడు, ఆయన సన్నిధి దిగుతుంది. చూసారా? అందుకనే వారి సాగిలు పడుతున్నారు. అక్కడ మోషే అక్కడికి వెళ్ళాడు, ఆయన సన్నిధిలో ఉన్నాడు. అప్పుడు ఆ ప్రజలకు ఏమేమి కావాలో వారికి కావాల్సినన్నీ కూడా చక్కగా చెప్తూ వచ్చాడు. ఆయన సన్నిధిలో ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మోషే ఈ విషయాలన్నీ కూడా నా ప్రజలైనటువంటి స్త్రీలకు చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉన్నది. అది కూడా ఎలాగ చెప్పాలా చూడండి, అక్కడ ఉన్నటువంటి మాట 24వ అధ్యాయంలోనే. తర్వాత చూడండి ఏముందో, మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో చెప్పని రాలా, ఏమనుంది? వివరించి చెప్పాడు. అందుకనే మేము ఎందుకింత లోతుగా వాక్యాన్ని ధ్యానించి చెప్తామంటే, వివరించి చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు. ఏముందలే క్రైస్తత్వము, వాడు హిందువులు గుడికి పోతున్నారు, మనం ఇది చర్చికి పోతున్నాం, అంతేగాని ఆయనతో సంబంధము కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం కదా. నేటి క్రైస్తవంలో, నేటి బోధకుల్లో బైబిల్ నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉంది, కానీ ప్రభుతో సంబంధము చాలా కొంచెం ఉన్నది. ఓ రకంగా చెప్పాలంటే ప్రభు సంబంధం లేకుండా బైబిల్ నాలెడ్జ్తో ఈరోజు సంఘాలు కట్టుకొని పోతుంటున్నారు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన వర్తమానం వేరేగా ఉంటుంది. ఆయన సన్నిధిలో ఉంచినప్పుడు ఆయన చెప్పిన మాటలు వేరేగా ఉంటాయి. కాబట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, ప్రభు నీ సన్నిధిలో ఉన్నప్పుడు నీవేం చెప్పాలనుకున్నావో చెప్పు. నా కొరకేం చెప్పాలనుకుంటున్నావు? రెండవదిగా నా కుటుంబం కొరకేం చెప్పాలనుకుంటున్నావు? మూడవదిగా నా సంఘం కొరకేం చెప్పాలనుకుంటున్నావు? కాబట్టి ప్రియులారా, చూసారా, ఎప్పుడైతే మనం ఆ సన్నిధిలో ఉన్నాడో ఆయన హృదయంలో ఉన్నవి అవి మాత్రమే చెప్తాడు, అవి మాత్రమే చెప్పాలా ప్రజలకు. అదేనా? దేవుని వర్తమానం ఇస్తున్నాము, దేవుని సందేశం ఇస్తున్నాము, మేము లేక స్పీకర్స్ అయిపోయినాము, ఇంటర్నేషనల్ స్పీకర్స్ అయిపోయినామంటే అదంతా కూడా వాక్యానుసారమైన విషయం కాదు. ప్రభు నాకు కొన్ని మాటలు చెప్పమన్నాడు, ఆయన ఒక వర్తమానం నాకు ఇచ్చాడు, ఈ వర్తమానం మీకు అందిస్తున్నాను. ఈ మాట చెప్పమని చెప్పాడు, నేను సంఘముగా మీకు చెప్తున్నాను. ఆ యొక్క అనుభవంలోకి మనము రావాలి. అలాంటి అనుభవం లేదు ఈనాడు సంఘాల్లో. వారు మీటింగ్లు పెట్టుకుంటే మనం మీటింగ్లు పెట్టుకుంటాం, వారు పెద్దగా గొప్పగా ఏదో ప్రసంగం చేస్తే మనం అది ప్రచారం చేస్తాము, వారు ఏదో చేస్తే మనం చేయటం కాదు. ప్రభువా మమ్మల్ని చేయమంటావా, మమ్మల్ని వెళ్ళమంటావా, నీ హృదయం నేను చెప్పు ప్రభువా, ఖచ్చితంగా చెప్తాడు. ఆయన మాట్లాడేటటువంటి దేవుడు. ఆయన ఏమన్నాడు? మోషే నా పేరేమనుకుంటున్నా, నేను ఉన్నవాడును అనువాడంటే ఏంటి? మాట్లాడేవాడు. నేను మాట్లాడకపోతే ఎందుకు మరి నా దగ్గర రావడం మీరు? అందుకని పిల్లరా, ఇక్కడున్న రహస్యాలు మనం గమనించినట్లయితే ఇక్కడ ఏం చెప్పాడంటే, మొదటిగా మోషేకు కొన్ని ఆజ్ఞలు చెప్పాడు, రెండవదిగా కొన్ని విధులు చెప్పాడు, మూడవదిగా కట్టడాలు చెప్పాడు. ప్రతి విశ్వాసం నేర్చుకోండి ఈ విషయాలు. ఆజ్ఞలు నా ప్రజలైన వారు, ఆజ్ఞలు నేను ఎందుకు ఇస్తున్నానంటే ఇక దానికి క్వశ్చన్ లేదు, ఎక్సెప్షన్ లేదు, తిరుగు దానికి ఇంకా ఎలాంటి ఒక ఎక్స్క్యూజ్ లేదు. అంటే ఏదో ఒక నెపం చెప్తారు కదా,
నేను దాన్ని బట్టి చేయలేకపోయినాను, దీన్ని బట్టి చేయలేకపోయినాను అనే దానికి లేనే లేదు. కమాండ్మెంట్. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, మీరు నడిచేటప్పుడు ఎటు నడవమని చెప్తారు? మనం బండి నడిపిస్తున్నాము, ఎటు నడవమని చెప్తారు? లెఫ్టా రైటా? లెఫ్ట్ వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మనం లెఫ్ట్ వెళ్ళాల్సిందే. వెళ్ళిపోతే ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోతాయి. అది ఆజ్ఞ. కాబట్టి ఆజ్ఞ అంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ తప్పనిసరిగా ప్రతి విశ్వాసి చేయాలి. ఇది మొదటి పాయింట్, గుర్తుపెట్టుకుందాం. ఆ ఆజ్ఞలు 10 ఆజ్ఞలు తర్వాత చూద్దాం. రెండవదిగా ఆయన కొన్ని విధులు. విధులు అంటే ఏంటంటే డ్యూటీస్. ఆ డ్యూటీస్ అనేది దేని మీద ఆధారపడి అంటే మన యొక్క టాలెంట్స్ని బట్టి ఉంటాయి. మన యొక్క టాలెంట్స్, ప్రభా నాకు ఏ తలాంతులు ఇచ్చావు, ఆ తలాంతులు నేను ఉపయోగించుకోవాలి. ఒకవేళ నేను మంచిగా పాడగలనా, ఆ తలాంతు నేను ఉపయోగించుకోవాలి. లేకపోతే నేను మరొక పరిచయం చేయగలన మందిరంలో, ఆ తలాంతు నేను ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇది మన యొక్క విధి. అంటే ఒక్కసారి నీకు ఆ బాధ్యత అప్పగించబడిన తర్వాత ఇంకా చేయనా రానా పోనా చేయనా అనేది ఉండకూడదు. ఇది నా బాధ్యత అంతే. పలానా టైంకి వెళ్ళాలా, మందిరం నేను తీసేయాలా. యాజకులు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క రోజున ఆ యొక్క ప్రత్యేకమైన దినాన్ని వెళ్తారు, తలుపు తీస్తారు, ప్రారంభిస్తారు చేయవలసిన పని అంతా కూడా అంతే. ఎవరికి ఏ బాధ్యత, ఏ యొక్క విధిని దేవుడు అప్పగించాడో ఇది నా విధి. మందిరంలో చాలా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఏ విధిలో ప్రభు మొదలు పెడుతున్నాడు? సండే స్కూల్లో పెట్టినప్పుడు అది నా విధి. కాబట్టి సండే స్కూల్ కొరకై కేవలం నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న నలుగురు కొరకే నేను పాఠం చెప్పేది. ఈ సండే స్కూల్ కొరకు నేను డెవలప్ చేయాలంటే ఏం చేయాలా? ఎవరు నేను సంప్రదించాలా? ఎలాంటి పిల్లలకి ఎలాంటి యొక్క ప్రోత్సాహం చేయాలా? అది విధి. యూత్ మీటింగ్ ఉంది, యూత్లో యవనస్తులు మరి ముందుకు రావాలి అన్నప్పుడు యవనస్తులుగా ముందుకు రావాలా? అది వారి యొక్క విధి. యవనస్తులు ప్రోత్సాహపరుస్తూ రావాలా? అనేక మంది యవనస్తులు అనుకుని వాళ్ళని తీసుకుంటూ రావాలా? దానికి ఒక ఎక్సెప్షన్ లేదు. అయితే దీనికి ఉన్నటువంటిది ఏంటంటే నీవు చేసిన దాన్ని బట్టి ప్రభు నీకేమిస్తాడు? దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? ప్రతిఫలం ఇస్తాడు. ఆజ్ఞలు కాదు ప్రతిఫలాలు ఇచ్చేది, గుర్తుంచుకోండి. నీ విధిని నువ్వు నిర్వహిస్తున్నావు. ఉదాహరణకు నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావు, ఈ డ్యూటీ నువ్వు చేసుకొని వస్తున్నావు. నెల అయిన తర్వాత ఏమైపోయింది? నెల అయితే ఏమైపోతుంది? శాలరీ వస్తుంది. అది విధి. అలాగే ప్రభు యొక్క మందిరంలో మన విధి మనం చేయడం ద్వారా ప్రభు ఇచ్చే జీవితం ఆయన మనకి ఇస్తాడు. అందుకని ప్రియమైన సోదరులారా, దైవ సంకల్పం ఇప్పుడు మన పాఠము మోషే కొండ మీద ఏర్పాటు చేసుకున్నా అంటే వరికి కాదు. అది దైవ ప్రతిష్ఠ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అది దాని కొరకే మనం ప్రార్థించాలా. వారు సాగిలపడ్డారంటే ప్రార్థన అనుభవం ద్వారా. చూసారా? మూడవది ఏంటంటే కట్టడము. కట్టడం అంటే ఏంటది? చెప్పండి. కట్టడం అంటే ఏంటి? డ్యూటీస్ అయిపోతే స్టాట్యూస్ అంటారు. కమాండ్మెంట్స్, డ్యూటీస్ అండ్ స్టాట్యూస్ అంటారు. ఒక కట్టడం అది నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు కుష్ఠరోగి ఉన్నాడు అనుకోండి, నీ కుష్ఠరోగి పోయిన తర్వాత నీవి పని చేయాలా. వివాహం అయిపోయింది అనుకోండి, మీ వివాహం అయిపోయిన తర్వాత ఈ పని చేయాలా. చనిపోయినారు అనుకోండి, మీరు చనిపోయిన తర్వాత ఈ పని చేయాలా. లేక మీరు ఒక దాసిని పెట్టుకున్నారనుకోండి, దానికి ఈ విధంగా చేయాలా. కాబట్టి కొన్ని కట్టడలు, కొన్ని పండుగలు ఉన్నాయి. 5 పండుగలు ఉన్నాయి. ఏ పండుగ రోజు ఏం చేయాలా. 5 బలులు ఉన్నాయి. ఏ బలి రోజు ఏం చేయాలా. ఆ తర్వాత 5 అర్పణలు ఉన్నాయి. ఏ అర్పణ ఏ రోజు ఇవ్వాలా. అవి కట్టడలు అంటారు. కమాండ్మెంట్స్, విధులు, కట్టడాలు. ప్రియులారా, ఇలాగ మనం చేసినప్పుడు ప్రభు అంటాడు, నేను నీకు తోడై ఉంటాను. నీకు ఏది తక్కువ చేయను, ఏది కొరత నీకు ఉండదు. అందుకనే మీరు కొండకి రావాల్సినంత పని లేదు, నేను మీ దగ్గరికి దిగి వస్తున్నాను అన్నాడు. 2-3 నామములు ఎక్కడ కూడి ఉన్నారో వారి మధ్యలో ఉన్నారు. ఆ తర్వాత అపోస్తలుల 2వ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు ఏమైంది? దేవుని యొక్క
ఆత్మ వారి మధ్యలోకి అగ్నిలాగా దిగి వచ్చాడు. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు సరసాలు ఉన్నప్పుడు సంఘం ఎక్కడ ప్రార్థన చేస్తుంది? ఇంటిలో ప్రార్థన చేస్తున్నది. ప్రభు ఎక్కడ దిగొచ్చాడు? జైల్లోకి దిగొచ్చాడు. అప్పుడే మనం దిగిరమ్మన్నాడు. ఇప్పుడు ఆయన మన కొరకు దిగి వస్తున్నాడు. చూడండి ఎన్ని లోతైనటువంటి సత్యాలు ఉన్నాయో. అందుకని మన యొక్క ప్రార్థనలో ప్రభువా ఇలాంటి అనుభవాలకు నన్ను నడిపించయ్యా, నా డ్యూటీ నేను నెరవేర్చాలా, నా కట్టడలు నేను నెరవేర్చాలా, నా యొక్క విధులు నేను నెరవేర్చాలా, నీ ఆజ్ఞ నేను పాటించాలా. అప్పుడు నేను క్షేమంగా ఉంటాను, నా కుటుంబం క్షేమంగా ఉంటుంది, నా సంఘం క్షేమంగా ఉంటుంది, నా ప్రజలందరూ క్షేమంగా ఉంటారు. ఆ స్థాయిలోకి మనం ఎదగాల. ఎప్పుడు ప్రభా మా అమ్మాయి పరీక్ష పోతుంది, మా అబ్బాయికి పెన్సిల్ కావాలా, మా వాళ్ళకి అది కావాలి ప్రభా, వీళ్ళు ఎప్పుడు తలనొప్పుతూ ఉంటున్నారు, వీళ్ళు కడుపు నొప్పి, ఎప్పుడు ఇద్దరైనా మనం ఉండేది ఒక స్థాయిలోకి ఎదగాల. చూడండి, ఒక్క మాట చదువుకొని ప్రార్థనకి వెళ్ళిపోదాము. చాలా విషయాలు చెప్పడానికి. చూడండి ఇక్కడ ఉన్న మాట 18 అంటున్నాడు, అప్పుడు మోషే మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కాను. మోషే కొండ మీద రేమాళ్ళు 40 దినాలు ఉన్నాడట. 40 దినాలు ఉన్నాడు. రేయి పగలు 40 దినాలు ఎక్కడున్నాడు? కొండ మీద. హోటల్ ఉందా? పోనీ మంచివాళ్ళు ఉన్నాయి కనీసం ఇచ్చేదానికి. అక్కడ ఏమైనా ఉన్నాయానికి? ఎలా ఉన్నాడో నాకైతే ఆశ్చర్యము. అయితే ఒకటి ఏంటంటే రహస్యము, దేవుడు యొక్క సన్నిధిలో ఉన్నాడప్పుడు దప్పిక ఉండదు, ఆకలి ఉండదు, ఏ యొక్క ఆలోచనలు తలంపులు ఉండవు, ప్రశాంతంగా ఉంటారు. ప్రార్థన యొక్క రహస్యం నేర్చుకోండి. ఎప్పుడు నీకు బాధ ఉన్నదో, ఎప్పుడు నీకు కష్టం ఉన్నదో, ఎప్పుడు నీకు భయం ఉన్నదో, ఎప్పుడు నీకు చింత ఉన్నదో, ఎప్పుడు నీకు శత్రువులుగా ఉన్నారో, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో, ఆ టైంలో నువ్వు వెంటనే చేయాల్సిన పని ఏంటంటే మోకాళ్ళ మీకు వచ్చి ప్రభు సన్నిధిలో ఉన్నాడు. ప్రశాంతత ఏర్పడిపోతుంది. ప్రశాంతత ఏర్పడిపోతుంది. ఏ భయం నీకు ఉండదు. ఎందుకంటే ఆయన సన్నిధిని అక్కడ అనిపిస్తావు కాబట్టి ఏ భయం నీకు రాదు. జపాన్ కన్నా చైనాకి యుద్ధం జరుగుతుంది. ఒకసారి భయంకరమైన యుద్ధం జరుగుతున్నది. ఆ సమయంలో మరి ఒక కుటుంబము, జపాన్లో ఒక కుటుంబం ప్రభువు నమ్ముకున్న కుటుంబం ఉంది. చైనా వాళ్ళు వచ్చారు. అందరినీ ప్రతి ఇంటి మీద బాంబులు వేయటం, ప్రతి ఇంటి వాళ్ళని చంపేయటం అన్నీ కూడా చేస్తున్నప్పుడు ఒక తల్లి ఇద్దరు బిడ్డ పెట్టుకొని ఒక ఇంటిలో ప్రార్థన చేస్తున్నారు. ఒక ఇంటిలో ప్రార్థన చేస్తున్నారు అంతే. ఇంటిలో ప్రార్థన చేస్తున్నప్పుడు సైనికులు వచ్చారు. లోనికి వచ్చేసి తలుపు తీసేటప్పటికి ఇద్దరు పిల్లలు, ఒక స్త్రీ. ఎంతో కోపం వచ్చింది వాళ్ళకి. నీకు తెలియదు అక్కడ ఇట్లా ఉండకూడదని, చంపేస్తామని తెలియదా, ఎందుకు నీతో భయం లేకుండా మీరు ఉన్నారు ఇక్కడ అని ఆ యొక్క వచ్చినటువంటి కెప్టెన్ కేకలేసిరా మీద. అప్పుడు ఆమె ప్రశాంతంగా చెప్పిన మాట ఏంటంటే, అయ్యా మేము దేవుని సన్నిధిలో ఉన్నామయ్యా అన్నాడు. ఒక్క మాట ఆమె చెప్పింది, అయ్యా మేము దేవుని సన్నిధి, మా బిడ్డలు మేము దేవుని సన్నిధిలో ఉన్నాము అంటూ ఉండగానే అక్కడ ఒక ప్రకాశమైనటువంటిది ఏర్పడిపోయింది వాళ్ళ చుట్టూ కూడా పైన. ఆ ప్రకాశం చూసిన వెంటనే కెప్టెన్, సోల్జర్స్ అంతా కూడా గడగడగలాడిపోయి అక్కడికక్కడే మోకాళ్ళుని అమ్మాయి మేము వెళ్ళిపోతున్నాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. అది దేవుని సన్నిధి అంటే. కొంతమంది వారి విశ్వాసాన్ని బట్టి మన పితరులు ఎంతగానో అగ్ని గుండంలో వేసినా కూడా భయపడలేదు, సింహం బోనుల్లో వేసినా భయపడలేదు, సర్పాల యొక్క గుహల్లో పడేసినా భయపడలేదు మనవాళ్ళు. ఎందుకంటే ఆయన సన్నిధిని వారు తెలుసుకున్నారు కాబట్టి. కానీ ప్రియమైన సోదరులారా, ప్రార్థన చేయకునుపు మనం కూడా ఇలాంటి అనుభవాలు కలిగి ఉండాలి. ప్రభువా నాకు కూడా అట్టి అనుభవం దయచేయి. 40 దినాలు మోషే ఉన్నాడు. నేను 40 దినాలు కాదా, 40 గంటలు కాదు, 40 నిమిషాలు కూడా ఉండలేకపోతున్నాను. చూసారా ప్రియులారా? అందుకని 40 గంటలు ఆయన ఉన్న కారణం చేతనే 25వ అధ్యాయంలో ఆయన తిరిగి మోషేకు ప్రత్యక్షమై ఏ దర్శనం చూపిస్తున్నాడు? మందిరం యొక్క దర్శనం చూపిస్తున్నాడు. ప్రత్యక్ష గుడారం యొక్క దర్శనం చూపిస్తున్నారు. దేవుని యొక్క మందిర దర్శనము మనం కూడా పొందాలి, దేవుని యొక్క మందిరం మనం కూడా కట్టాలి అన్నప్పుడు
ఇది ఏదో ఆషామాషిగా అక్కడ పోయి ఇక్కడ పోయి చేసినంత మాత్రాన జరిగే పని కాదని ప్రభు నాతో మాట్లాడుతున్నారు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయించు, ప్రార్థన చేయి, ప్రార్థన చేయించు, మిగతా కార్యాలన్నీ నేను చేస్తానని చెప్తుంటున్నాను. అందుకని పిల్లల భారంగా చెప్తుంటున్నాను. మనమందరం కలిసి దేవుని మందిరం కొరకై ప్రార్థన చేద్దాం. ఇలాంటి యొక్క ప్రత్యక్ష కొరకై ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ సన్నిధిని మేము అనిపించాలా, నామకార్థంగా కాదు. ఆనాడు కొండ మీదకి మీరు దిగొచ్చినారు, అగ్నిలాగా దిగొచ్చినారు, మేఘములో నుండి మీరు మాట్లాడుతూ వచ్చారు. చాలా అద్భుతమైన విషయం ప్రభువా. కాబట్టి మేము నీ ఆజ్ఞలు గైకొనలేకపోతున్నాం, మమ్మల్ని క్షమించు. మీ కట్టడలలో మేము తప్పిపోయినాము, మీ విధుల్లో మేము తప్పిపోయినాము, మేము నిలవలసిన బాధ్యతలు మేము చేయలేకపోతున్నాం. ప్రభా, మమ్మల్ని క్షమించు ప్రభా. మీ కట్టలను మేము అనుసరించలేకపోతున్నాం, అనేక విషయాలు మేము తప్పిపోతున్నాం. మమ్మల్ని క్షమించు ప్రభా. నీ ప్రభుని క్షమాపణ కోరుకుందాం, మనం పరిశుద్ధపరుచుకుందాం. రేపు దీని కొరకు సిద్ధపడతాం. రండి. దేవాని సన్నిధిలో నిలచి దీనులమై మొరపెట్టుచున్నాము, దీనులమై మొరపెట్టుచున్నాము. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చి, మోకాళ్ళు కల వాళ్ళందరూ కూడా మోకాళ్ళు ప్రభుని ప్రార్థన చేసుకున్నాం. మన హృదయాలు మనం పరిశీలన చేసుకున్నాం, మనం పరిశుద్ధపరచుకున్నాం. రేపు దినం కొరకాయి ఆ రీతిగా అందులో మనం పాల్పొందడం ద్వారా ప్రభు యొక్క శక్తిని మనం పొందుకుంటాం. మనం పరీక్షించుకున్న మీదట మన అవసరత కొరకు, దేవుని యొక్క మందిరం అవసరత కొరకు, రేపు జరగాల్సిన పరిచయం కొరకు, ఈ మూటి కొరకాయ మనం అటువంటిగా ప్రార్థన చేసుకుందాం. మీ కుటుంబంలో ఎవరు మార్పు లేరో, ఎవరు నామకార్థంగా ఉన్నారో వారి కొరకై ప్రార్థించుకోండి. కుటుంబంలో ఏమైనా అవసరాలు ఉంటే వారి కొరకై ప్రార్థించుకోండి. అదే సమయంలో దేవుని సంఘ అవసరత కొరకై ప్రార్థించండి, మందిర స్థలం కొరకై ప్రార్థించండి. రేపు కూడా సంఘం అంతా రావాలి, అవసరానికి ఈరోజే సంఘం అంతా రావాలి. కానీ ఆ స్థాయిలోకి ఎదగలేకపోతున్నారు, ఆదివారం క్రైస్తత్వంలో వెళ్ళిపోతుంటున్నారు. అందుకని ఇలాగా ఆరోగ్యమైన ప్రార్థన చేసుకున్నాం. పరీక్షించుకున్న మీదట సాధ్యమైనంత వరకు క్లుప్తంగా ప్రార్థించండి. చెప్పిన 3 అంశాల మీదనే ప్రార్థించండి. తర్వాత మళ్ళీ నేను చెప్పినప్పుడు వేరే వాటి కొరకై ప్రార్థిస్తారు. అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు పెట్టుకోవద్దు. ఏ అంశాలు చెప్పానో వాటి ప్రకారం చేస్తే క్రమంగా చేసిన లెక్క, చెప్పిన అంశాలు చేస్తే అక్రమంగా ప్రార్థన చేసిన లెక్క. ప్రార్థించండి.
చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ప్రభా. సహాయం చేస్తారండి నాయన తండ్రి. దయను కనపరుస్తూ రమ్మని వేడుకొంచుకున్నాను ప్రభా. నాయన మీరు సిద్ధపరిచినటువంటి దానిని అయ్యా నాయన మీ దాసుని మీరు తెలియజేస్తూ రావాల్సిందిగా ప్రభా వేడుకుంటున్నాం నాయన. దయను చూపించండి అయ్యా. రేపు పరిశుద్ధ దినం కొరకే నాయన తండ్రి సంఘం అంతటినీ కూడా ప్రభా నాయన మీరే సిద్ధపరుస్తూ రండి ప్రభా నాయన. అయ్యా నాయన మరి ప్రజలందరూ దూరం మరి దగ్గర ప్రాంతాల్లో వారు ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా నాయన అయ్యా మీ యొక్క సన్నిధి యందు నాయన అత్యాశక్తి కలిగి వచ్చే వారిని మీరు ప్రేరేపించి నడిపిస్తూ రండి తండ్రి నాయన. దయని చూపిస్తూ రండి అయ్యా. వాతావరణాన్ని కూడా అయ్యా మరి మీరే నాయన తండ్రి ఆధీనంగా ఉంచుకొని ప్రభావ చల్లగా ఉంచుతూ రావాల్సిందిగా వేడుకొంచున్నాను. ఎండ ప్రభావం నుండి తప్పించండి నాయన తండ్రి. దయని చూపిస్తూ రండి ప్రభావ నాయన. అయ్యా మీరు నాయన ఎంతగానో ప్రభావం అయ్యా తండ్రి మీరు మా కొరకై చేసినటువంటి కార్యాలు ఎంతో గొప్పమైన తండ్రి. వాటన్నిటిని బట్టి నాయన మీకే చెల్లిస్తూ నాయన జ్ఞాపకం అందించుకున్న వారమే ప్రతి ఒక్కరు కూడా నాయన తండ్రి నాయన సిద్ధపడి రావడానికి సహాయం చేయమని వేడుకుంటూ మీ దాసులను మీకు నాయన శక్తితోనూ బలంతోనూ తండ్రి మీ ఆత్మతోనూ నింపుకోనండి. చేరి వచ్చేవారు నాయన ఏ అవసరత కలిగి వస్తుంటున్నారు అయ్యా తండ్రి నాయన ఏ హృదయంతో వచ్చారో ప్రభా నాయన మీరు మాట్లాడే ప్రభా నాయన మీ యొక్క వాక్కులను అనుగ్రహించి పంపించవలసిందిగా వేడుకొంచుకున్నాను నాయన. ఈ రీతిగా ప్రభావం ప్రార్థించుకున్నాను. అనుగ్రహిస్తూ వచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి కనపరిచాడు వేడుకొంచుకున్నాను తండ్రి. జీవించినట్లుగా మనసులో ఉన్నట్లుగా మనం సిద్ధపరచుకొని వేడుకుంటున్నాం. క్షమించండి ప్రభావ. ఈ లోకమైన బలహీనతలు అనేక ప్రభావ అన్నింటినీ చూపించండి. కుటుంబ అవసరాలను తీర్చమని వేడుకుంటున్నాం. దేవ సహాయపడడానికి చూపించండి. జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. ఈ రీతిగా తండ్రి దేవ ఈ సంవత్సరంలో బాప్తిసం తీసుకున్నటువంటి బిడ్డలను మీరు దర్శించాను ప్రభావ. చూపించండి తండ్రి. ఎవరు ప్రయాణమైన వారికి సన్నిధిలోనికి మీ కార్యం చేయడానికి ఇష్టపడి ఈ రక్షణ ఆనందంలో చేరు వారై తండ్రి దేవా సంఘంలో అంగంగా చేర్చుకునేటువంటి బిడ్డలను తండ్రి దేవ మీ యొక్క కనిదృష్టి వారి మీద ఉంచండి. మీ యొక్క ఆత్మ నైపుణ్యం వారి దయచేయండి ప్రభావ. మీరు చూపించండి అయ్యా. జ్ఞాపకం చేసుకునండి దేవా. మీ యొక్క కనిదృష్టి వారి మీద నుంచి తండ్రి మీ తట్టు తిరిగి మీ మీద ఆనుకునేటువంటి బిడ్డలుగా తండ్రి మీ యొక్క ఆత్మ విషయంలోనికి వారిని తీసుకోమని వేడుకున్నాను ప్రభావ. మీరు చూపి సహాయం చేయండి అయ్యా. జ్ఞాపకం చేసుకుని ప్రభావ కనిపించడానికి తండ్రి వారిని జ్ఞాపకం చేసుకొని దేవా నేను భయభక్తులు ఉండేటట్టుగా సిద్ధపరచాను. దేవ ఆచార రీతిగా కాకుండా తండ్రి దేవా వారిని తండ్రి మీరు సంధించండి ప్రభావ. తండ్రి దేవా యవన బిడ్డలు తండ్రి దేవా ఈ చేతిలో వాడబడేటువంటి బలమైన సాధనంగా ఉన్నట్టుగా తండ్రి వారిని బలపరుస్తూ ప్రేరేపించి నడిపించుకొని వేడుకుంటున్నాను ప్రభావ. సహాయపడానికి చూపించండి తండ్రి. జ్ఞాపకం చేసుకుని బలపరచుకొని వేడుకుంటున్నాను తండ్రి. చూపించండి అయ్యా. ఈ రీతిగా తండ్రి దేవ వారికి ఇచ్చినటువంటి యొక్క భాగ్యం ఆ యొక్క రక్షణ ఆనందాన్ని తండ్రి వారి కలిగి ఉన్నదాన్ని గట్టిగా పట్టుకొని దేవా తండ్రి మీ వైపు చూస్తూ తండ్రి దేవా మీకు నమ్మకమైన సాక్షులుగా జీవించినట్టుగా వారిని సిద్ధపరచుకొని వేడుకుంటున్నాను ప్రభావ. చూపించండి అయ్యా. జ్ఞాపకం చేసుకుని బలపరచండి దేవా. మీ దగ్గర జ్ఞాపకం చేసుకుని వారికి ఇవ్వబడినటువంటి తలాంతులను దేవా వారు వృత్తి పొందించుకోవడానికి ఆ తలాంతులు మీ యొక్క సన్నిధిలో మందిరంలో వాడబడినట్లుగా తండ్రి వారికి ఇవ్వబడిన తలాంతులు వారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి వాగ్దానాలకు తగిన రీతిగా సిద్ధపడినట్లుగా సహాయపడమని వేడుకుంటున్నాను ప్రభావ. చూపించండి అయ్యా. చిన్న బిడ్డలే తండ్రి వారి మీద మీకు కృపగా హస్తం ఉంచండి దేవాన్ని బలపరచండి అయ్యా. మీరు చూపించండి తండ్రి దేవా. మీ కొరకై నమ్మకమైనటువంటి పాత్రలుగా జీవించినట్లుగా వాడబడేటువంటి పాత్రలుగా ఉన్నట్లుగా వారిని బలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయపడడానికి చూపించండి అయ్యా. మీ యొక్క సన్నిధిలో తండ్రి మీ యొక్క సంఘంలో తండ్రి దేవా వారు ప్రత్యేకించబడిన వారిగా దేవా ప్రత్యేకంగా వారికి ఇవ్వబడినటువంటి తలాంతులను ఈవులను వారు ఉపయోగించుకునే వారిగా తండ్రి మీ కొరకై బలమైన సాధనాలుగా ఉన్నట్లుగా వారిని బలపరుస్తూ రమ్మని వేడుకుంటున్నానయ్యా. సహాయపడడానికి చూపించండి. జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఎవరు బిడ్డలే కాక తండ్రి దేవా తండ్రి ఇక్కడ కూడా తండ్రి దేవా పెద్ద వయసులో ఉన్నటువంటి వారిని కూడా మీరు ఏర్పాటు చేసుకున్నప్పుడు వారు కూడా తండ్రి దేవా ఎక్కడ బలహీనం అవుతున్నా తండ్రి మీ కొరకై నమ్మకం జీవించే బిడ్డలే సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఆ రీతిగా తండ్రి సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు తండ్రి దేవా తండ్రి కుటుంబాలు తండ్రి కొన్ని బలహీనతలు బట్టి తండ్రి
బలహీనమైపోవచ్చున్నప్పుడు వార్తను బట్టి ఆటంకాలు ఈ లోక సంబంధమైనటువంటి తల్లి ఆటంకాలు బట్టి బలహీనమైపోవచ్చున్నారు ప్రభావ. అది వారికి ఉన్నటువంటి శోధన ఆటంకాల్లో బలహీనమైపోవచ్చున్నారేమో ప్రభావ. అది మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు అయ్యా బలపరచండి దేవా. తిరిగి మీ సన్నిధిలో నుంచి నడిపించండి దేవా. చూపిస్తున్నామని వేడుకున్నాను ప్రభావ. వారు కూడా తండ్రి దేవా తప్పైన కుమారు వల్ల ఉంటున్నాం తండ్రి దేవా. మేము భయభక్తులు కలిగి దేవా మీ సన్నిధిని అనుభవించే రీతిగా సిద్ధపరచమని వేడుకుంటున్నాను. దాన్ని చూపించండి. యాషోబు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభావ బలపరచండి దేవా. నమ్మకంలో వచ్చేటువంటి వారికి వచ్చిన ఆటంకాలను తెలియదు ప్రభావ. వాటన్నింటినీ చూపించి దేవా మీకు సన్నిధిలో మళ్ళా నడిపించి క్రమమైన రీతిలో నడిపించమని వేడుకుంటున్నారు. ఇదిగా తండ్రి దేవా జీవన కుటుంబాన్ని తండ్రి పావని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. మీకు చూపించండి. వారిని మిగులైన భర్తను బట్టి వారికి ఆటంకరంగా ఉంది ప్రభావ. వారిని కూడా మీరు దర్శించండి ప్రభావం. దర్శించి మీ యొక్క సన్నిధిలోనికి నేను జరుగుతూ విడుదలగా వారిని కూడా నడిపించమని వేడుకుంటున్నాను. తండ్రి చూపించండి. ఈ రీతిగా సుప్రియ వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలపరచండి, చూపించండి. వారికి ఆటంకంలో ఉన్న వాటన్నిటిని కూడా తొలగించి దేవా మీరే తల్లి మీ సన్నిధికి నడిపించండి దేవా. ఆటంకరంగా వాటన్నిటిని కూడా తొలగించండి దేవా. నిశ్చితమైతే తల్లి వారిని కూడా ప్రేరేపించండి ప్రభావ. కుటుంబ సభ్యులు కూడా ప్రేరేపించి దేవా మీ సన్నిధికి ఆటంకపరచడం ఉన్నట్టుగా దాన్ని మీరు కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభావ. సహాయపడడానికి చూపించండి అయ్యా. దైవం జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా తండ్రి సంభవించాలి. ఎవరు ఈ రీతిగా బలహీనమైపోతున్నారు తండ్రి దేవా. వ్యక్తిగత బిడ్డలు కుటుంబాలు తండ్రి అందరూ కూడా మీరు దర్శించండి ప్రభావ. తండ్రి మీరే ప్రేరేపించి నడిపించండి, చూపించండి దేవా. ఈ లోకం ఉండగా తండ్రి అనేక రీతులు వచ్చే శోధనలు ఆటంకాలు తక్కువైనటువంటి రీతులు ప్రభావ. తండ్రి అయినను కూడా తండ్రి మీకు కృప తండ్రి సంపూర్ణ పరిస్థితులు తండ్రి వారి వల్ల తిరిగి మీ మందిరంలో నడిపించమని వేడుకుంటున్నాం ప్రభావ. సహాయపడడానికి చూపించండి. ఈ రీతిగా మీ దయగల స్థలం చెప్పుకుంటారు. మీరే బలపరిచి నడిపించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా సంఘంలో అవసరం తీర్చండి ప్రభావ. మందిర స్థలం కొత్తలో ఉన్నాం ప్రభావ. సహాయపడండి, చూపించండి దేవా. ఈ యొక్క దర్శనం చొప్పున మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నడిపించమని వేడుకున్నాం తండ్రి. సహాయపడడానికి చూపించండి. ఈ సంవత్సరమైన ప్రభావ మేము మందిరాన్ని కలిగి ఉన్నట్టుగా మీకు ఒక కార్యం జరిగించమని వేడుకుంటున్నాను. సహాయపడడానికి చూపించండి అయ్యా. ఈ రీతిగా తండ్రి నన్ను నా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని బలపరిచి నడిపించుకొని వేడుకుంటూ నా చెల్లిస్తూ తండ్రి దేవా. ఎక్కడో కూడా బలహీనమైపోయి జారిపోతున్నాం ప్రభావ. ఆ స్థితిలో నుంచి లేవనెత్తండి అయ్యా. మీ యొక్క వారి మీద స్థిరపరచండి దేవా. మాలో ఉన్నటువంటి భౌతికమైన లోక సంబంధమైన ఆలోచన తనకు నుంచి వినిపించి మీ యొక్క భయభక్తి కలిగి మీ యొక్క ఆత్మానుసారమైనటువంటి దేవా నడతను మాకు నేర్పిస్తున్నామని వేడుకుంటున్నాం ప్రభావ. చూపి సహాయం జ్ఞాపకం చేసుకున్నాను. ఈ రీతిగా బలహీనమైన నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. ఈ వారం అంతా దేవా మీకు ఆయాస్కరంగా తృప్తికరంగా నేను ఎక్కడ నడుచుకుంటూ వచ్చాను. నా చూపులు తలంపులు ఆలోచనలు తండ్రి దేవా సమస్తం ఎరిగినటువంటి దేవుడు ప్రభావ. మీ మనుషులకు కనపడకపోవచ్చు, సమస్తం చూసేటువంటి దేవుడు ప్రభావ. మీ ఎదుట తండ్రి నేను నిందారహితుడిగా ఉండాలని నా సమస్త దోషాన్ని కూడా తొలగించుకొని నా అపరాధాలను మన్నించమని వేడుకుంటున్నాను ప్రభావ. సహాయపడడానికి చూపించండి దేవా. మీరే విడిగా ఏచుకురామని వేడుకుంటున్నాను. నా దోషమంతా మీ శివరక్తం కలిగి శుద్ధి చేసి యోగ్యమైన రీతిలో తండ్రి రేపు ప్రబోధంలో దేవా మీ యొక్క సన్నిధిలో నిలిచేవాడిగా మీ బలాన్ని సమీపించేవాడిగా నన్ను సిద్ధపరచండి అయ్యా. చూపి సహాయం చేయి. దేవుడు జ్ఞాపకం చేసుకొని బలపరచుకొని వేడుకుంటూ రేపు పరిచర్యానికి కావాల్సిన కృపా సహాయం దయచేయండి. బలపరచండి. ఏదో వేడుకలో ఉన్నాం ప్రభావ తండ్రి మీరే సహాయపడండి. పరిస్థితులన్నీ అనుకూలపరచండి. ఇచ్చే జ్ఞానం చొప్పున మేము నడుచుకున్నట్టు సహాయపడమని వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ రేపు ప్రభుత్వం పరిచర్య అంతటి మీ చేతులు అర్పించుకున్నాం ప్రభావ. మీరే మీ యొక్క దైవ రాష్ట్రాల్లో తండ్రి మమ్మల్ని నడిపిస్తూ రమ్మని వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ నాకు ఇచ్చిన సమయం సూచిస్తూ మహిమ గనక ప్రభావం మీకు ఆరోపించుకుంటూ పరిశుద్ధమైన నామంలో గుర్తించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకమైన తండ్రి, ప్రభాని ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామం పెట్టండి. మీకు ఎలాంటి అవసరమైన ప్రభావ రాత్రి కాల సమయంలో ప్రార్థన పూర్తి ప్రభావ ప్రభావ మీ రాజు ద్వారా మాట్లాడి ప్రతి ఒక్క మాటలను బట్టి
ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా ప్రార్థన ఆలకించిన ఆయన సహాయం చేయండి, చూపించిన తండ్రి. మాలో ఉన్న ప్రభావ ఇంకనూ ఏమున్నా ఉంటే ప్రభావ యోగ్యమైన మీరు తీసివేసి ప్రభావ ఈ సన్నిధిలో సాగిపోయి అడుగుతున్నాం తండ్రి. సహాయం చేయండి, చూపించిన ఆయన వారం మండలంలో ప్రభావ మరి మేము ఎక్కడ తప్పు చేసుకున్నాం క్షమించిన ఆయన ఈ పరిశుద్ధ దేవుడు ప్రభావ రేపు ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ మరి నిన్ను ఆరాధించాలని ప్రభావ యోగ్యంగా ఉండాలని ప్రభావ నీ కళలో యోగ్యంగా మేమందరం ప్రభావ పొందుకోవాలని ఆశపడుతున్నాం. అలాంటి పరిశుద్ధతను మా దృష్టిలో అందరం వేడుకుంటున్నాను ఆయన. సహాయం చేయండి, చూపించింది తండ్రి. ఇలాగ ప్రభావ మరి మా సంఘంలో ఉన్న ప్రభావ మరి సోదరులు కావని జీవన ప్రభావ కనుక వాళ్ళ భర్తలు ఆటంకాల వలన ఆలైపోతున్నారు. అక్కడ సహాయం చేయండి, ఆ విడుదల నుంచి ప్రభావ విడుదల చేయండి ఆయన వారికి. అలాగే ప్రభావ యశోదాలు ప్రభావ మన దేశానికి రావడానికి సహాయం చేయండి ఆయన. చూపించండి ప్రభావ బాప్తిసం తీసుకున్న బిడ్డలందరూ ప్రభావ ఆత్మీయంగా బలపరచండి. ఆ రక్షణ ఆనందంలో ప్రభావ వారి ప్రభావ మరి నిలబడి ప్రభావ మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి ఆయన. చూపించండి ప్రభావ. అలాగే నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఆత్మీయంగా బలపరచండి ఆయన. ప్రభావ నీ సన్నిధిలో ప్రభావ మేము ఉద్యమించడానికి సహాయం చేయండి. అలాగే నా ఇద్దరు బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన వారి కూడా ప్రభావ మరి మీ సన్నిధిలో ప్రభు ఉండి నేను ఆరాధించే ఇంట్లో ఉండడానికి సహాయం చేయండి ఆయన. చూపించండి. అలాగే నా భార్య గారి జ్ఞాపకం చేసుకోండి. శరీర భాషలో రాయిపోయింది ఆయన. నన్ను కూడా స్వస్థపరచండి ప్రభావ సన్నిధిలో ఉండి సహాయం చేయండి ఆయన. చూపించండి. అలాగే ప్రభావ నా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని ఆయన మరి నా తండ్రి ప్రభావ కాలు గణంలో ప్రభావ కోరుతున్నారు తండ్రి. నా సహోదరుడు ప్రభావ మరి నిజమైన దేవుని తెలుసుకోలేక ప్రభావ లోకంలో ప్రభావ పాపంలో పోతున్నారు ప్రభావ. వారిని దర్శించండి ఆయన. ప్రభావ నీ సన్నిధిని నడిపించడానికి వారి హృదయాలు మారడానికి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, చూపించండి ఆయన. అలాగే ప్రభావ మీ తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుని వారిపై మంచి ఆరోగ్యం ఇవ్వండి. ఆత్మకి ఇక్కడ మంచి ఆరోగ్యం ఉంది ఆయన. మేము కూడా ప్రభావ కుటుంబంగా ప్రతి నియమాలు ప్రభావ పోగొట్టుకోకుండా మీ సన్నిధిలో ప్రభావ ప్రకాశిస్తూ ఉండటకు ప్రభావ ఆత్మను అందించండి. నీటిగా ఉండటకు ప్రభావ పరిశుద్ధిగా ఉండటకు ప్రభావ మా ఉదయాన్ని ప్రభావ సిద్ధపరచుకోవడానికి ప్రభావ మీ రక్షణ ఆనందంలో ప్రభావ ఉండటకు మాకు సహాయం చేయండి ఆయన. చూపించండి. రాత్రికాల సమయంలో ప్రభావ మరి సంఘంగా ఏది ప్రభావ మరి ప్రార్థన చేసే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ప్రభావ మరి స్తుతించి ప్రార్థించి మా ప్రార్థన అంతా ఆలకిస్తారని మా ప్రభువు మా రక్షకుడే యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాడి పొందుతున్న వేడుకొంచున్నాను తండ్రి. సహోదరుడు మహాగణుడు తండ్రి, మహాపరిశుద్ధుడానికి జీవుల ప్రభు సమయంలో తండ్రి నాన్న ప్రార్థన కుటుంబ తండ్రి నాన్న నన్ను నడిపించినందుకు నీకు ఉన్నాను తండ్రి. దేవ ప్రభు గడిచిన వారం బట్టి సందర్భాన్ని బట్టి నన్ను నీకు వ్యతిరేకంగా తండ్రి కలిగిన జీవితాన్ని బట్టి నేను వీటన్నిటిని బట్టి కూడా క్షమించుకొని అధికారులు మొదలుకొని అన్నిటి వరకు ప్రభు దేవమైన ప్రతి క్రియను ప్రతి వ్యతిరేకమైనటువంటి తలంపులను ఆలోచనలు తగిన ప్రభు క్షమించి నేను కనికరించమని నేను ప్రార్థన చేస్తున్నాను. డాక్టర్ గారు తండ్రి గారికి ప్రభావం తీసుకొని ఉన్నారు తండ్రి అనుదిన జీవితంలో ప్రభావ మరి వారి తండ్రి నీకు సహవాసము ప్రభావ నీ సన్నిధిని తండ్రి నాయన పొందలేక ప్రభావ మరి శారీరక బలహీనతలు విద్యాలని ప్రభావ మరి సైతాను ఇచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆకర్షణలు ఆ రీతిలో వచ్చే బలహీనతలు బట్టి ప్రభావ యోగము ప్రతి ఆకర్షణ బట్టి వచ్చేటువంటి బలహీనతలు ప్రభావ కానీ ఆయన నేను కలిగి ఉండకుండా ప్రభావ నాయన కానీ ఆయన ఆ పథకాల్లో నుంచి నాయన వాడిని ఆయన చిక్కబడిపోయి ఉండగా అది నాయన పెద్దలేని ప్రభావ నాయన నాయన యవనస్తులేని నాయన ఎందరైతే నాయన మరి ఇబ్బంది పడుతూ ఉన్నారు నాయన వాక్యం ధ్యానించే ఆ యొక్క అలవాటు లేక ప్రభావ ఆ యొక్క క్రమం లేక మరి తండ్రి అనుదినము తండ్రి నాయన ఒక సమయం ప్రార్థించుకునేటువంటి ఆ యొక్క పద్ధతి లేక తండ్రి నాయన ఎందరైతే ఉన్నారు ప్రతి బిడ్డను దర్శించమని వేడుకుంటున్నాను. నాయన బాప్తిజం పొందిన తర్వాత వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకాలన్నింటినీ కూడా జయించుకోవడానికి కావాల్సినటువంటి ఆ యొక్క ప్రార్థనా శక్తిని ఆ యొక్క అలవాటుని ఇష్టాన్ని తండ్రి నాయన ఆత్మలో నాయన నీవు కార్యం జరిపిస్తున్నామని వేడుకుంటున్నాను. దేవతండ్రి నాయన నా తల్లిదండ్రులు కూడా తండ్రి నాయన బాప్తిజం తీసుకొని
మరి వృద్ధాప్యంలో ఉన్నారు ప్రభా నాయన, మరి బాప్తిజం తీసుకున్నారు కనుక తండ్రి నాయన ప్రతినిత్యము కూడా తండ్రి నాయన ప్రార్థన అలాగే నీ గురించిన ఆ యొక్క మాటలు లేదంటే వాక్యం సందేశాలు ప్రభా నాయన అది వినాలనేటువంటి ఆశను వారికి బహుగా కలిగించమని వేడుకుంటున్నాను. మరి తండ్రి నాయన ఏదో ఒక విషయం తండ్రి ఆత్మీయంగా వారు తెలుసుకోవాలనేటువంటి తపనను వారికి దయచేయమని వేడుకుంటున్నాను. అంత మాత్రమే కాదు తండ్రి క్రియల్లో అందరి జీవితంలో కూడా తండ్రి నాయన మరి వాక్యానుసారంగా తండ్రి నాయన వారు తెలుసుకొని అలవాటు చేసుకొని మార్చుకోవాల్సినటువంటి విషయములు ఈ వయసులో ఏవైతే ఉంటాయో అవి వారికి నాయన దయచేసుకోవాలని వేడుకుంటున్నాను. తండ్రి ప్రతి బిడ్డ కూడా తండ్రి నాయన తిరిగి వారు కోల్పోయినటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండాలనుకున్నటువంటి ప్రభావ ఆ క్రమమైనటువంటి అయా మరి వాక్యానుసారమైన జీవితాన్ని బాప్తిజం పొందిన ప్రతి బిడ్డలకి తండ్రి నాయన దయచేసుకోవాలని వేడుకుంటున్నాను. దేవానికి వందనములు స్తోత్రములు. మరి తండ్రి నాయన జీవన పావని సహోదరుల వాళ్ళ కుటుంబం కొరకు తండ్రి నాయన ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభావనైనా వారి కుటుంబాల్లో మరి రక్షణ లేకుండా ఉన్నటువంటి వారి భర్తలు మరి బిడ్డలు ప్రభావనైనా మరి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారికి కావాల్సినటువంటి ఆ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని మరి ఆయన వారికి ఉన్నటువంటి ఇంకా ఆ యొక్క గుడితనాన్ని తీసివేసి వారి ఆత్మీయ నేత్రాలు తెరవడానికి సహాయం చేసేందుకు వెళ్తున్నాను. మరి కుటుంబాల్లో వాళ్ళు కూడా తల్లినైనా మందిరానికి ఆయన వారు ఉంటకు మందిరంలో ఉంటకు అప్పుడు కూడా దయచేయమని వెళ్తున్నాను. ప్రభావ మాత్రమే కాదు ఇతర సహోదరులు ఎవరైతే చెప్పారో ప్రభావ వారికి కూడా ప్రభావ సుమప్రియ వారికి కూడా వాళ్ళ కుటుంబాల్లో కూడా ప్రభావనైనా రక్షణ కార్యం జరిగించి ప్రభావ కుటుంబాల్లో మందిరానికి వచ్చి బలపడి తండ్రి నాయన మరి నాయన వారి ద్వారా మన నాయన ఇతరులు కూడా బలపడిస్తున్న ఆయన ఆత్మీయంగా వారిని ఆయన ఉద్యోగం దయచేయమని వెళ్తున్నాను. దేవానికి వందనాలు ప్రభావ. దేవానైనా మన అందరూ జ్ఞాపకం చేసుకుని ప్రభావ తండ్రి నాయన ఆత్మలో ఎంతో సిద్ధపాటు ఉన్న ప్రతి తండ్రి నాయన మరి అనేక సందర్భాల్లో శరీరం తండ్రి నాయన బలహీనపరుస్తూ ఉండడం మరి లేదంటే లోకము మరి అనేక సార్లు ప్రభావనైనా ఆటంకపరుస్తూ ఉండడం నాయన ఏదైతే ఉద్దేశాలు కలిగి ఉన్నానో ప్రభావనైనా ఏదైతే తలంపులు కలిగి ఉన్నానో ఏవైతే నీవు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏమన్నా లక్షణాలు తండ్రి నాయన కలిగి ఉన్నానో నాయన వాటి పట్ల తండ్రి నాయన ఎక్కువ ఫోకస్ చేసే విధంగా నాయన ఆటంకపరిచేటువంటి విషయాలు వ్యక్తులు పరిస్థితులు వీటి నుంచి ప్రభావ నాయన డైవర్ట్ చేసి ప్రభావ నాయన ఫోకస్ అంతా తండ్రి నాయన నాయన గురి మొత్తం కూడా తండ్రి నాయన ఆత్మీయ ఎదుగుదలకు మరి నాయన వ్యక్తిగత జీవితం కొరకు భవిష్యత్తు కొరకు తండ్రి నాయన మీ రాజ్యం కొరకు ఆయన మరి కుటుంబం కొరకు కూడా తండ్రి నాయన ఆలోచించే విధంగా నాయన సమయాన్ని మరి ఉపయోగకర రీతిలో ఖర్చు చేసే విధంగా నాయన నీవే ఆ జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. నాయన వాక్యంలో చెప్పుకున్నట్టుగా ప్రభావ మరి తండ్రి నాయన ఆజ్ఞలను మరి విధులను కట్టడలను మరి ఆత్మీయ జీవితంలో ప్రభావ మరి ప్రతినిత్యము కూడా తండ్రి వీటి విషయంలో నాయన జ్ఞాపకం కలిగి మరి తండ్రి భవిష్యత్తు మరి నాయన జీవితము వీటి విషయంలో కూడా తండ్రి నాయన మరి ఆ యొక్క వాక్యంలో కూడినటువంటి విధానాలను నాయన అర్థం చేసుకుంటూ ప్రభావ వాక్యంలో ఎదుగుటకు సహాయం చేసేది మరి నాయన పట్టబడిన ప్రతి బంధకాల నుంచి విడుదల చేసిందని వేడుకుంటున్నాను. దానికి వందనాలు చెల్లించుకుంటూ ప్రభావ మరి యొక్క కోర్టు సమస్య నుంచి కూడా తండ్రి నాయన మరి మరింత జడ్లం కాకుండా తండ్రి నాయన న్యాయం చేసుకోవాలని వేడుకుంటూ దేవ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ రేపటి దినం కొరకు నాయన నాన్న సిద్ధపరచుకుంటూ సంగమంతుని కూడా నడిపించుకుని సకాలంలో తండ్రి నీవే మహిమ ఘనత ప్రభావాలు కీర్తి ప్రభావాలు పొందుకున్నాను. ఈ చేసిన ప్రతి ప్రార్థనను తండ్రి నాయన పొందుకున్న అనుభవంలో ప్రభావ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తప్పుగా మాట్లాడితే క్షమించి దేవా మర్చిపోయింది లేక జ్ఞాపకం చేసుకున్నాను. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వెళ్తున్నాం మా తండ్రి. ఆమేన్.
ఎవరైతే ప్రార్థించాలని అన్నారో సిస్టరు వాళ్ళు ప్రార్థించండి సహోదరి. ప్రేమలో తండ్రి, నమ్మకాలు మా దేవానికి స్తోత్రాలు. ప్రార్థన కొడుకులో మీరు ఇచ్చిన కుటుంబ బట్టి స్తోత్రాలు. మీ సన్నిధిలోకి రాగల బిడ్డలు బట్టి మీకు అందరూ స్తోత్రాలు. ప్రార్థించిన బిడ్డలు బట్టి మీకు అందరూ స్తోత్రాలు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అందరూ స్తోత్రాలు. తండ్రి మా ప్రభా, నేడు సంఘాలు దర్శనాన్ని కోల్పోయినా మమ్మల్ని క్షమించండి. ప్రభా, దైవసేవకులు వారి యొక్క స్థానాన్ని మర్చిపోయినారు. బాధ్యత గల సహోదరులు వారి స్థానాలు మర్చిపోతున్నారు. దాని తండ్రి యాజకులు వారి స్థానాలు మర్చిపోతున్నారు. మా తండ్రి శ్రాలు ప్రజలు వారి స్థానాలు మర్చిపోయినారు. అందుకొక అరణ్యంలో వారు రాలిపోయిన పరిస్థితి కనబడుతుంటున్నది. అయితే మాకైతే కృపగల దేవుడివి ప్రభా, మీరే మా దగ్గర దిగివచ్చు అన్నారు. మీ ఇంట్లో ఉన్నప్పుడు మాతోనే ఉంటున్నారు. దాని తండ్రి లేదా ప్రభా సంఘంలోకి వచ్చినప్పుడు మీరు మాతోనే ఉంటున్నారు. దాని తండ్రి మీ దాయి కొరకాయ మీకు అందరూ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రేమల మా పడవ తండ్రి, జింగల మా దేవ ప్రభా, మీ సన్నిధి మేము అనుభవించాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అనుభవం దయచేయము. దేవుని సన్నిధి అంటే భయపడేవారిగా, దేవుని సన్నిధిలో మా ప్రభు దాన్ని ఎట్టి పరిస్థితిలో కోల్పోకుండా, భయం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చింది, ఇరుకు వచ్చిన ఇబ్బంది వచ్చినా వారి సన్నిధిలో కూర్చోవడం ద్వారా ఆ ప్రశాంతత వారు కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మా పడవ తండ్రి, మా ప్రభా పోతుంది. మరి మోషే ఎక్కడి కొండ ఎక్కినప్పుడు మీ యొక్క స్వరం విని మీ యొక్క విధులు మా ప్రభా మా తండ్రి మీ యొక్క కట్టడాలు ఆజ్ఞలు మీ ప్రజలకు తెలియజేస్తూ వచ్చాడు. అలాగే మా ప్రభా దాసకులు అనేవారు మా ప్రభా ప్రతి ఒక్క సంఘములో ఈ విషయాన్ని వారు కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఎబ్రోన్లో ఉన్నటువంటి వారే కాకుండా ఎక్కడెక్కడ దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్నారో దేవుని ఆజ్ఞలు అంటే ఏమిటో, కట్టడాలంటే ఏమిటో, విధులంటే ఏమిటో నేర్పించేవారిగా సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. అనుకూలమైనటువంటి బోధకులు తయారైపోయి ప్రజలందరినీ కూడా ప్రభా తప్పుదారిలో పట్టిస్తున్న దినాల్లో, అతను ఏర్పరచబడవారు మోసపరచబడుతున్న దినాల్లో ప్రభా మీరే మా మీద దాచి చూపిస్తురావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మా పడవ తండ్రి, జింగల మా దేవ నమ్మకం మా ప్రభా అన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఆ రీతిగా మందిర యొక్క విషయంలో ప్రభా సరైన 40 దినాలు ఉంటూ వచ్చాడు.
తండ్రి మేము 40 దినాలు కాదు కదా 40 గంటలు కూడా ఉండలేకపోతుంటున్నాము. మమ్మల్ని క్షమించి మన్నించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మందిరకు అవసరం ఎంతో ఎక్కువ ప్రభా, ఉన్న స్థలము చాలటం లేదు. మళ్ళీ సమయాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిపోతున్నది. దాని తండ్రి మా ప్రభా మీకు తండ్రి మేము మా ప్రభా మొరపెట్టేటటువంటి మా మొరలు ఆలకించి ప్రభా మాకు ద్వారాలు తెలియజేస్తారని తండ్రి నాయన ప్రతి దినము కొంతమంది సహోదరులంగా నేను కూడా వాళ్ళతో కలిసి ఎంతో ప్రయాసపడుతూనే ఉన్నాము. దేవా మా ప్రభా మీరే సాకుని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమల మాపులో తండ్రి జింగల మా దేవా నమ్మకం మా ప్రభాకి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఫిబ్రవరి ముగించబడుతున్నది, మార్చిలో ప్రవేశిస్తూ ఉంటున్నాము. పరిచర్య ఎలాగా చేయాలో సండే స్కూల్ పిల్లలు యవనస్తుల కొరకై సహోదరు యొక్క పరిచర్య, గృహ దర్శనాలు, కాలేజ్ మీటింగులు, ప్రభా బైబిల్ పట్టణము, ప్రార్థన కూడిక, ఉపవాస ప్రార్థన కూడిక, దాని తండ్రి మా ప్రభా ఆదివారం ప్రభు దినము మొదటి వీలైతే రాత్రి అంతా ప్రార్థన, ఇవన్నీ కూడా ప్రభా చేయాలనే భారం అయితే ఉన్నది. మీరే కనికరించి మాకు భారాలు తెలియజేస్తూ మమ్మల్ని బలపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభావికులను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. వారిగా సంఘంలో ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాండి. మా ప్రభా మా దేవా మా తండ్రి కొంతమంది బలహీనైపోతున్నారు. వారి కొరకై ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తుంటున్నాము. జోష బ్రదర్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ప్రభా మా తండ్రి జీవన పావని కుటుంబాలను జ్ఞాపకం చేసుకునండి. శుభప్రియ సుప్రియ వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను. మా ప్రభావ దీవెన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. వాళ్ళని కాకుండా ప్రభా బలపరచబడి దేవునికి సన్నిధికి వచ్చే వారి కొరకై సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. బాప్తీసం తీసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. యవన కాలంలో వారు బాప్తీసాలు తీసుకున్నారు. శోధనలో తప్పిపోకుండా అంటే బైబిల్ చదువుకోవాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి. రోజు ప్రభా మా తండ్రి బిడ్డలు తప్పిపోకుండా ఇంతవరకు మీరు విశ్వాసం ఉంచారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరే సంపూర్ణంగా సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. కొంతమంది అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా రత్నాన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. అనుకున్న అనారోగ్య పరిస్థితులకు కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. సో బేబీ వాళ్ళ యొక్క మనవడు హాస్పిటల్లో ఉన్నాడు ఫీవర్ తోటి. కనికరించి తాకి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. అరితిగా ప్రభా అఖిలు మా తండ్రి మా ప్రభా హాస్పిటల్లో కూడా ఉన్నాడు. తను కూడా కనికరించి తాకి ఆరోగ్యం దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఇష్టమైన కావాల్సిన ఆరోగ్యం దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. విజయలక్ష్మి కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. మా కళ్యాణికి కావాల్సిన ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. వారందరూ కూడా అనారోగ్య పాలైపోతున్న దినాల్లో ప్రభా మీరే కనికరించి దయచూపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. మిగల మా తండ్రి తెలుగున్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాండి. శోభాదేవి గారిని జ్ఞాపకం చేసుకునండి. కోడిశ్రమ గారిని జ్ఞాపకం చేసుకునండి. ప్రభమ్మను జ్ఞాపకం చేసుకునండి. ప్రభా కనిక్రమను జ్ఞాపకం చేసుకునండి. మనకు కావాల్సిన ఆరోగ్యం దయచేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా మీరే కనికరించి దయచూపించండి. సోదరి మా తండ్రి మా ప్రభా పద్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. మా ప్రభా కొన్ని విషయాల్లో మా తండ్రి బలహీనం అయిపోతున్నది. తన బలపరిచిన సరే నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేమ మాపులో తండ్రి జింగల మా దేవ నమ్మకం ప్రభా సోదరి దయమణి కొరకాయ స్తోత్రాలు. మా తండ్రి తనకు మా ప్రభా రావాలని ఆశ, ఎన్నో కార్యాలు చేయాలని ఆశ తన ఆశను మీరు తెచ్చుమని ప్రార్థిస్తున్నాను. పురోత్తం గారి మార్పు కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా మరెన్నో సంవత్సరాలుగా చేసే ప్రార్థన ఆలకించి దేవుని సన్నిధికి వచ్చి దేవుని తెలుసుకునే కృప వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అంధకారంలో ఉన్నాడు, మోసంలో ఉన్నాడు, ఇతరుల యొక్క ఆచారాల్లో ఉన్నాడు, బయటికి తీసుకురమని ప్రార్థన చేస్తుంటున్నాను. తన బ్రదర్కి ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రాలు. సంపూర్ణమైన ఆరోగ్యంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం. డ్యూటీ బాధ్యులు కూడా వెళుతుంటున్నాడు. ప్రస్తుతానికి ఆఫీసులో పనిచేస్తుండగా సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను. వీరిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. మనుషుల బలహీనతను తొలగిస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాను. వీళ్ళ యొక్క భవిష్యత్తు ఉద్యోగం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. తేజ కొరకై ప్రార్థిస్తుండగా సహాయం చేయమని వేడుకుంటున్నాను. ప్రభా నా నాన్న స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా ప్రియ సహోదరి అభిగారి కొరకై మాతని వినూత్న సహోదరి కొరకై ప్రార్థిస్తుంటున్నాను. బిడ్డలు 4 ఉంటున్నారు. మాతని దూర ప్రాంతం ఉంటున్న బిడ్డలు వారి యొక్క భవిష్యత్తు వారి ఉద్యోగాల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మీరు సహాయపడండి. కీర్తన మన యొక్క డ్యూటీలు మా ప్రభా మరి మార్చిన కారణం చేత కష్టపడుతున్నది. అప్పుడు మీరు తోడైంది సహాయపడాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. మా ప్రియ సహోదరు ప్రస్తుత గారి మట్టి మీకు స్తోత్రాలు. మా సీతా బిడ్డలు కావాల్సిన అనుగ్రహించండి. బిడ్డలు బాప్తిసం తీసుకున్నారు. వారిని విశ్వాసంలో స్థిరపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సహోదరు యొక్క డ్యూటీల్లో
మందుల యొక్క బాధ్యతలో నమ్మకంగా చేయగలుగుతున్నారు. ఇంకా చేయట్లో సహాయపడమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఆ రీతిగా బాబాలో కొరకై మోతని వాళ్ళ నాన్నగారు అమ్మగారి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. వృద్ధాప్యంలో మా ప్రభావాన్ని కనికరించడానికి చూపించండి. ఆరోగ్య దర్శని బాప్తీసాలు తీసుకున్నారు. మీరే కనికరించమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా. అక్కడున్న మా ప్రభా సవాడు షేక్ కొరకై అమీనా కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. వారికి అందించినటువంటి వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకొని సత్యమైపోయే దాని కొరకై వారికి మీరు సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేంగళ మాపులో తండ్రి జిగల మా దేవ ఆర్థిక బాబు మా తనకుల ప్రిస్కిల్ల బిడ్డల కొరకై ప్రార్థిస్తుంటున్నాను. వారి అవసరాన్ని తీర్చులన్నీ కష్టపడుతూ ఉంటున్నారు. తల్లి గారికి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. బిడ్డలకు కావాల్సినటువంటి ఆరోగ్యం దయచేయమని బాప్తిసం కూడా తీసుకున్నది కావాల్సిన కృపను గురించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేంగళ మాపులో తండ్రి జిగల మా దేవ నమ్మకం మా ప్రభావాన్ని కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఆ రీతిగా మా తండ్రి మీ కృపాస్థాలకు అప్పచెప్పుకుంటున్నాను. మా విజయ్ కుటుంబం కొరకై ప్రార్థిస్తున్నాను. కరెంట్ పనులు చేస్తున్న మందిరంలో మా ప్రభా మా తండ్రి తన బలపరచండి, బిడ్డలు బలపరచండి, వాళ్ళ అమ్మగారిలో జరిగించండి. మా తన కార్యము మా ప్రభా వినోద్ కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. తన మా ప్రభుని వారు వచ్చారు. మా తండ్రి స్థిరంగా విశ్వాసం ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. దాని తండ్రి మీరే కనికరించి దాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాను. ఆ రీతిగా మా ప్రభా ప్రవీణ్ కూడా జ్ఞాపకం చేసుకోరండి. డ్యూటీలు ఎలా వెళుతుంటున్నాడో అలాగే ప్రభా మందిరానికి వచ్చిన ద్వారా పొందే మేలు లేదో తెలుసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. అలాగే అనిల్ బాబును మా ప్రభా మా తండ్రి అభిని కూడా జ్ఞాపకం చేసుకోరండి. మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. బిడ్డలు కావాల్సిన శాంతి పాడు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఆ రీతిగా శిష్యాన్ని జ్ఞాపకం చేసుకోరండి. డ్యూటీకే కాదు ప్రాధాన్యత దేవుని మందిరం కూడా ప్రార్థించి బిడ్డగా చేయమని ప్రార్థిస్తుంటున్నాను. మా ప్రభా మా తండ్రి మా ప్రభా మా తండ్రి తల్లి విగ్రహాలు అన్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఆరోగ్య దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా మా తండ్రి మీ కృపాస్థాలకు అప్పచెప్పుకుంటుండగా మీరే తోడండి, సహాయపడుతురండి. మా తండ్రి మా ప్రభా జీవన పావని కుటుంబాల కొరకై ప్రార్థిస్తున్నాను. ఎంతో ఘనంగా జరిగించారు. మా తండ్రి మా ప్రభా యొక్క ప్రతిష్ఠిత కానీ దేవుని యొక్క మందిరం అంటే ఆశ లేని వారిగా కనబడుతున్నారు. కేవలం శరీరాశల కొరకై పోరాడుతుంటున్నారు. వారి జీవిత విధానాలను మార్చి దేవుని సరైన నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. అక్కడే ఉన్నటువంటి మా ప్రభా మా తండ్రి మరి వాల్టర్ గారి కుటుంబం కొరకై మీకు స్తోత్రాలు. ఎంతో ఆసక్తిగా వారికి విన్నారు. ప్రభు వస్తామని కూడా చెప్పారు. వారితో కూడా మాట్లాడండి. వారిని కూడా మీ సరైన నడిపించమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రేంగళ మా ప్రభు తండ్రి జిగల మా దేవ నమ్మకం మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆ రీతిగా సుప్రియ కొరకై సమప్రియ కొరకై తన భర్తతో కూడా మాట్లాడని వస్తానంటున్నాడు. అలాగైపోతున్నాడు. తను కూడా బలపరచండి, మీ సరైన నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. యేసుబాబును కూడా జ్ఞాపకం చేసుకోనండి. మా యశోదను కూడా జ్ఞాపకం చేసుకొని తప్పిన మా ప్రభా బిడ్డల వాళ్ళు తిరిగి వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా మా తన సంతోషం కూడా జ్ఞాపకం చేసుకోనండి. మా తీసుకున్నాడు, స్థిరపరిచి బలపరచండి. ఆ నాన్నగారిలో కూడా మీ కార్యం జరిగిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను. రేగల మా పొలవ తండ్రి జింగల మా దేవ ఆ రీతిగా నూతనాడు బిడ్డలందరి కొరకై ప్రార్థిస్తున్నాను. సంవత్సరం తన వారి శాంతి కొరకై ప్రార్థిస్తున్నాను. మరియు సహోదరి శాంతి కొరకు కూడా ప్రార్థిస్తుంటున్నాను. వారు మీ కార్యం జరిగించి ప్రభావించడానికి వచ్చే దాని కొరకై మీరే సహకరిస్తుందిగా వేడుకుంటున్నాను. మోసస్ కొరకై ప్రార్థిస్తున్నాను. తన భార్య కూడా మందిరానికి వచ్చారు. పరిస్థితి బట్టి రాలేకపోతున్నారు. వారి విడుదల దయచేసి ప్రభా అన్ని రకాల లోక సంబంధమైన అలవాటు నుంచి బయట నడిపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. రేగల మా పొడవ తండ్రి జింగల మా దేవ నమ్మకం ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా ఆ రీతిగా రఘు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోరండి. రావాలని ఆశ ఉన్నా కానీ బంధకాలు వాటిని విడిపించి వేరే నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. రేగల మా పొడవ తండ్రి జింగల మా దేవ నమ్మకం తండ్రి మా ప్రభావ అమ్మాయి పద్మాకర్ కూడా ప్రార్థిస్తున్నాను. మన భర్త ప్రసాదంలో కూడా మీ కార్యం జరిగించమని వేడుకుంటున్నాను. ప్రభా మా తండ్రి ఆండ్రూస్ కుటుంబం కొరకై ప్రార్థిస్తుంటున్నాను. ఒకరికి ఇద్దరు బిడ్డలు మా ప్రభా తనేమి చేయలేని పరిస్థితి, సేవ చేయలేకపోతుంటున్నాడు. ప్రభా ఎన్నో కష్టాలు పడుతుంటున్నాడు. మా ప్రభా మా తండ్రి ఇప్పటికైనా తను చేసే పొరపాట్లు ఒప్పుకొని ప్రభుకే వాగ్దానం చేశారో దాని కొరకై నమ్మకంగా నిలవడానికి వారి కుటుంబానికి సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభావానికి నమస్తోత్రాలు. సౌరూత్ కుటుంబాన్ని బట్టి నమస్తోత్రాలు. ప్రభావాన్ని బలపరుస్తురండి, చూపిస్తురండి. మా ప్రభావారి కారు కూడా కొనుక్కోవడంలో సహాయపడుతూ వచ్చారు. మరి కారు ద్వారా వారు మా తండ్రి ప్రతి ఆదివారం వచ్చేదానికి మీరు అవకాశం కల్పించారు. ఉపయోగించుకునే దానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. రేగల మా పొడవ తండ్రి జిగల మా దేవ నమ్మకం మా ప్రభావాన్ని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా మరి కనుక మా తండ్రి అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్ మా తండ్రి సహోదరి కొరకు కూడా ప్రార్థిస్తుండగా వారిని కూడా జ్ఞాపకం చేసుకోరండి. సహోదరి రావు తండ్రి
ప్రభా తను కూడా వచ్చేదానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. ఈ రీతిగా ప్రభా సంఘములో అనేకమైన నూతన ఆత్మలు వస్తూ ఉంటున్నారు. వారిని స్థిరపరుస్తురండి, బలపరుస్తురండి, సంఘం నానాటికి అభివృద్ధిలోకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తుంటున్నాను ప్రభా. చేయవలసిన పరిచయం ఎంతో ఉన్నది. ఆ పరిచయం కొరకే మీద అవసరం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తుంటున్నాను. ఆత్మ నశించిపోతున్నా ఎంతో భారంగా ఉన్నది. సత్యవాక్యం చెప్పేవాళ్ళు లేరని ఎంతో భారంగా ఉన్నది. సంఘాల్లో మా ప్రభా మా తండ్రి అంతా కూడా మా ప్రభా నామకార్థంగా తయారైపోతుంటున్నారు. ఎంతోమంది మా ప్రభా విశాలమైన మార్గంలోకి వెళ్ళిపోయి పరలోక మార్గం తప్పిపోతుంటున్నారు. అయ్యా ఇటు వారు అందరి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాను. మీరే సహాయపడుతురమ్మని వేడుకుంటున్నాను. ప్రేగల మా పిల్లల తండ్రిగా ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబాన్ని, మా తండ్రి మా ప్రభా రామచంద్ర రెడ్డి గారి కుటుంబాన్ని, మా ప్రభా రీతిగా మా తండ్రి శారమ్మ కుటుంబాన్ని, మా తండ్రి మరి డాక్టర్ గారి కుటుంబాన్ని, భర్త కుటుంబాన్ని, మా తండ్రి ప్రకాష్ కుటుంబాన్ని, మా తండ్రి శ్రీకాంత్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోరండి. మీరందరికీ మా ప్రభావాన్ని అందిస్తూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. హృదయాలు కఠినపరుచుకుంటున్నారు. వారు మా ప్రభావ బలపరిచిన సరే నడిపిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నారు. ఈ రీతిగా ప్రభావ మీరు మీ కృపను బట్టి ప్రార్థనలో మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రేపు రోజున ప్రభుత్వం కొరకై ప్రభావ మరి బాబును అభిషేకించి మీరే నడిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. తన భవిష్యత్తు కొరకై సిద్ధపరుస్తున్నారండి. మిస్సింగ్ కూడా మా ప్రభావ మా తండ్రి నుండి బాధ్యతలు అధికంగా ఉంటున్నాయి. తన వయసుకు మించినటువంటి పరిస్థితుల్లో ఉంటున్నది. ప్రభావ మీరే సహాయపడుతున్నామని వేడుకుంటున్నాం. వాళ్ళు కూడా సరిగ్గా అవ్వాలని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రభావ కనుకరించిన మీద అవసరాలకు ఇచ్చిన ఆరోగ్యం మాకు ఇచ్చినటువంటి కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రేపు ప్రభుత్వానికి సకాలంలోకి వచ్చి మీ నామాన్ని మహింపరచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఆగిపోయిన ప్రేమానందులు కొనసాగించుకోవడానికి, ఆగిపోయిన గృహదర్శనాలు కొనసాగించుకోవడానికి, ఆగిపోయినటువంటి పరిచయం కొనసాగించుకోవడానికి ప్రభావ సహాయం చేయమని వేడుకుంటూ నేను మాకు తగ్గించుకుంటున్నాం. మా ప్రభా అంతే కాకుండా మా తండ్రి మా ప్రభా సంఘంలోకి ఎవరు ఉన్నారో వారందరి కొరకై ప్రార్థిస్తున్నాం. తప్పిపోయిన వెంకటరావు గారి కొరకై ప్రార్థిస్తున్నాం. బిడ్డలిద్దరి కొరకై ప్రార్థన చేస్తుంటున్నాము. పెద్దవాడిని బలపరుస్తున్నారని వాడి విశ్వాసంలో స్థిరపరుస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయా ఆ రీతిగా మా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటారండి. వృద్ధులు ఉన్న విజయమును కూడా జ్ఞాపకం చేసుకుంటారండి. మీరే కనికరం చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాను. ప్రభా ప్రేగల మా పొడవు తండ్రి జింగల మా దేవ ఈ రీతిగా వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు. సోదరి దోడ్కాన్ని కూడా జ్ఞాపకం తీసుకురండి. బిడ్డలను జ్ఞాపకం తీసుకురండి. తన భర్తలో కూడా మీ కార్యం జరిగిస్తురండి. పరిచయం చేస్తున్నా కానీ ముందు రాలేకపోతున్నారు. తోడైంది సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ఉషా బిడ్డల పరీక్షలో మీరు సహాయపడుతూ వచ్చారు. మీకు స్తోత్రాలు. వాడు చేస్తున్న పరిచయం కొరకే మీరే సహాయం చేయమని ప్రార్థన కోరుకుంటుండగా వారికి మీరు తోడైంది సహాయపడుతుందిగా వేడుకుంటూ ఘనత మహిమా ప్రభావం మీకు ఆరోపించుకుంటూ ప్రపంచ క్షేమం కొరకై యుద్ధ వాతావరణంగా ఉన్నది. మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందని మా ప్రభా ఎంతగానో ఉన్నది. వాస్తవమే. అటువైపున ఇరాను మా ప్రభా, ఇటువైపున ఇజ్రాయెల్ భయంకరమైన పోరాటము. బైబిల్ కూడా చెప్తున్నది అక్కడే మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందని. ప్రభా ఈ పరిస్థితుల మధ్యలో మా తండ్రి ఇస్లాంలో మా తండ్రి మా ప్రభా భయంకరమైన బాంబులు ఈరోజు కూడా చేశారు. ఈ పరిస్థితిలో సంఘం ఎత్తబడే పరిస్థితులు ఉన్నాయి. మేము జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క సహోదరుడు, ప్రతి ఒక్క దేవసేవకుడు, ప్రతి ఒక్క సంఘము మీరు అక్కడ కొరకు ఎదురు చూసేటటువంటి సంఘంగా చేయమని ప్రార్థన చేసుకుంటూ విధాల స్థలాలకు అప్పచెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ బిడ్డలు వెళ్తుండగా తోడైండి సహాయపరుస్తుగా ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభునైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యైన సహవాసము మనకున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండుగాక. ఆమేన్. ఎవరైతే ప్రార్థించలేకపోయినారో ఇంటికి వెళ్ళి అంశాలు భారంగా ప్రార్థించండి. రేపు సకాలంలో వచ్చేదానికి ప్రయత్నించండి. అందరూ ప్రయత్నం.